భాగవతం యొక్క లక్షణము పురాణం దశలక్షణం అని చెప్పినట్లుగా 10 లక్షణాలు. అందులో విశ్వసర్గము మొదలుకొని ముక్తి వరకు 9 చెప్పబడుతున్నాయి. ఈ 9 ఎవరి యందు ఎవరి వల్ల ఎవరి చేత జరుగుతున్నాయో అది 10వది ఆశ్రయము. దీని అంతటినీ కలిపి భాగవతానికి భాష్యం రచించినటువంటి శ్రీధరాచార్యుల వారు గొప్ప మాట అన్నారు. విశ్వసర్గ విసర్గాది నవలక్షణ లక్షితం శ్రీకృష్ణాఖ్యం పరంధామ జగద్ధామ నమామి తత్. విశ్వసర్గ విసర్గ మొదలైన నవలక్షణములు ఎవరి నుంచి వ్యక్తమవుతున్నాయో అటువంటి ఆశ్రయస్వరూపుడైన కృష్ణుడనబడే పరంధామునికి తచ్చబ్దవాచ్యునికి నమామి తత్. గాయత్రి మంత్రంలో తచ్చబ్దం అది. తత్ అంటే బ్రహ్మవాచకమైనటువంటి శబ్దం అది. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైన కృష్ణునికి నమస్కారము. అంటే కృష్ణుని తెలియజేయడమే భాగవతం యొక్క ఉద్దేశం. ఆ 10వ తత్వం కృష్ణుడు. 10వ తత్వం అంటే బ్రహ్మము. కృష్ణుని బ్రహ్మతత్వముగా తెలియజేసే గ్రంథం పేరే భాగవతము. అందుకే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే అని చెప్పినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యందు ఆ బ్రహ్మ పరమాత్మ భగవల్ లక్షణములు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి సాధనే భాగవత అధ్యయనం. కృష్ణ పరమాత్మ యొక్క బ్రహ్మతత్వాన్ని మనం గ్రహించితే భాగవత పరమార్థం పొందినట్లే. ఇలా వివరిస్తూ ఆ పరమాత్మ జగద్రక్షణ కోసం వివిధములైనటువంటి అవతారములు ధరించాడు. అవి ఈశాను కథలు అని చెప్పబడుతుంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ బ్రహ్మముని గ్రహించాలి గనక ఆ భగవానుడి సృష్టి ఆది యందు బ్రహ్మదేవునికి భాగవతాన్ని బోధించడం ఒక లీల. తదనంతరం బ్రహ్మదేవుడు భగవానుడిచ్చినటువంటి సృష్టికారక శక్తితో వివిధములైన సృష్టులు జరిగాయి. అప్పటి వరకు అది మానసీ సృష్టి ప్రధానంగా జరిగినది. అంటే సనక సనందనాథులు ఉద్భవించారు కానీ నివృత్తి మార్గంలోకి వెళ్ళారు. దేవర్షి నారదుడు కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. అటు తర్వాత పుట్టినటువంటి వారిలో ప్రధానంగా ప్రజాపతులు మహర్షులు మొదలైనటువంటి వారు. వీరితో జనంలోక తపోలోక సత్యలోకములు నిండి ఉన్నాయి అటువంటి మహాత్ములతో. ఇక భూలోకం కూడా ఏర్పడినది కానీ దానియందు మానవ సృష్టిని విస్తరింపజేయాలి అని సంకల్పించుకున్నవాడై బ్రహ్మదేవుడి ధ్యానంలో ఉండగా ఆయన నుంచి 2 రూపములు వ్యక్తమయ్యాయి. ఇదే ప్రథమ మిథునము. వీరి శతరూప స్వయంభువ మనువు, ఆది మనువు స్వయంభువ మనువు. వారు ఉభయులు వ్యక్తమైన తర్వాత బ్రహ్మదేవుని ఆనతి మేరకు వారు తపస్సుకు ఉద్యుక్తులై ఆ తపఫలితంగా సృష్టికారక శక్తిని సంపాదించి ఇప్పుడు మేము సృష్టిని దేనియందు విస్తరింపజేయాలి అని అడిగినప్పుడు భూమి యందు అని చెప్పాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు. కానీ ఆ భూమి కనబడలేదు. అంటే అప్పటికి జరిగిన సృష్టిలో ఉన్న అసుర సృష్టిలో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ భూమిని తప్పించాడు. అంటే వాడు సైంటిస్టు. ప్రకృతికి తగ్గట్టుగా విశ్వనియమాలకు తగ్గట్టుగా ఉన్న వాటిని కాకుండా కొంచెం విశ్వనియమానికి వ్యతిరేకంగా చేద్దాం అనిపించింది వాడికి. అందుకే భూమిని తన కక్ష నుంచి తాను తప్పించడమే ఇక్కడ భూమిని అపహరించడం అంటే అర్థం. ఇది కొంచెం వైజ్ఞానికంగా దర్శించవచ్చు కానీ రసరమ్యమైన అవతార గాథని మనం పరిశీలిద్దాం. మొత్తానికి ఆ భూమిని ఒక అగమ్యమైన స్థితిలో పెట్టి ఉంచాడు రసాతలగతంగా. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భూమిని ఎలా ఉద్ధరించాలి ఏమిటని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన స్థితిలో ప్రధానంగా ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది కనుక ముందుగా రేచకము, అది పూరకము, కుంభకము, రేచకమని 3 ప్రక్రియలు. అంటే ప్రాణాయామం ద్వారా శ్వాసని ముందు పీల్చి నిలిపి తిరిగి విడిచిపెట్టడం. ఈ ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన కుంభకంలో పరమాత్మని ధ్యానం చేసి తిరిగి విడిచిపెట్టేటప్పుడు ఆయన నాసా వివరణ నుంచి ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘ వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక. ఆయన యొక్క నాసారంధ్రము నుంచి ఒక అంగుష్ఠ ప్రమాణమైన స్వరూపం వెలికి వచ్చింది. ఇది బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు కాబట్టి ఆయనకు తెలియట్లేదు. ఏమిటా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు ఆయన. తస్యాభిపశ్యత ఖస్త క్షణేన కిల భారత గజమాత్ర ప్రవృధే తదద్భుతమభూన్మహత్. చూస్తూ ఉండగానే అంగుష్ట ప్రమాణంలో అంటే బొట్టన వేలియంత పరిమాణంలో కనబడి ఆకాశంలో నిలబడ్డ ఆ స్వరూపము ఒక్కసారిగా ఏనుగంత ఎదిగిపోయింది. అది చూసి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోతున్నారు. ముందు బ్రహ్మ అనుకున్నాడు, కిమేతత్ సౌకరవ్యాజం సత్వం దివ్యమవస్థితం. సౌకరవ్యాజం వరాహమ రూపమనే నెపముతో వచ్చినటువంటి మహాసత్వము ఏమిటి? అహోబత ఆశ్చర్యమిదం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నేను ధ్యానిస్తున్నటువంటి యజ్ఞుడు ఈ రూపంతో వచ్చాడా అన్నారు. యజ్ఞ అని ఒక మాట వేశారు ఇక్కడ. అపిస్విత్ భగవాన్ ఏష యజ్ఞోమే ఖేదయన్మన. ఈ మాట తెలుసుకోవాలి. యజ్ఞ భగవానుడు ఈ రూపంలో వచ్చాడా అనుకుంటున్నాడు. బ్రహ్మకెప్పుడు సత్యమే స్ఫురిస్తుంది కదా, అందుకు ఆ భావమే కలిగింది.
ఇది మీమాంసత. ఎప్పుడైతే ఇలా మీమాంస చేస్తూ ఉన్నాడో ఒక్కసారి వరాహం అంతవరకు మౌనంగా ఉన్నది గర్జ చేసిందట. వరాహం యొక్క గర్జని గర్ఘర ధ్వని అంటారు. ఆ ధ్వని చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుడు ఆనందించాడు, అక్కడున్న మహాత్ములందరూ ఆనందించారు. ఆ ధ్వని విని జనోలోక తపోలోక వాసులు కూడా సత్యలోకానికి చేరుకున్నారు. ఎందుకంటే జనోలోక తపోలోకములు ఊర్ధ్వలోకములు దివ్యులైనటువంటి మహాత్ములు ఉండేవి. వారు కూడా అక్కడ చేరుకుని ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరవశులై నమస్కరిస్తున్నారు. నిశమ్యతే గర్ఘరితం స్వఖేదక్షయిష్ణు మాయామయ సూకరస్య. స్వఖేదక్షయిష్ణు, వాళ్ళకు కలిగిన దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి స్వరూపమది. ఆ గర్ఘరధ్వని విని జనస్తపస్సత్య నివాసనస్తే త్రిభి పవిత్రైరి మునయో గృణన్ స్మాం. వాళ్ళందరూ కూడా స్వామివారిని మూడింటితో స్తుతించారు అన్నారు. మూడింటితో అంటే ఋగ్యజుస్సామ మంత్రములతో స్తుతించారు ఆ స్వరూపాన్ని. అప్పుడు ఆ స్వరూపం ఏమిటో వాళ్ళకి అవగతమైనది. అది సాక్షాత్తుగా నారాయణుడి యొక్క స్వరూపము. నారాయణుడు రూపములు చాలా చిత్రం. ఇప్పుడు ఈ రూపంలో రమ్మని బ్రహ్మ ప్రార్థన చేశాడా? కాపాడమని కోరుకున్నాడంతే. కానీ ఈ రూపంలో రావయ్యా అని అడగడానికి మన హక్కు లేదు. కాపాడడానికి ఏ రూపం అవసరమో ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఏ తీరుగు నన్ను దయచూచెదవో అనడమే తప్ప ఈ తీరుగు దయచూడుము అని ఆయన నిర్దేశించే శక్తి మనకు లేదు. అందుకే స్వామి ఈ తీరుగు దయ చూపించాడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది అనేటువంటి ప్రధాన సూత్రం ఒకటి గుర్తుపెట్టుకుని ఇన్ని తత్వములు పరతత్వము యొక్క వ్యక్తీకరణలే అని మనం తెలుసుకోగలిగితే ఒక్కొక్క అవతారం ద్వారా ఆ తత్వం మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆనాడు బ్రహ్మాది దేవతల్ని ఈ వరాహస్వామి అనుగ్రహించాడు అనుకోవడం కాదు, ఇక్కడ కూర్చుని వింటున్న మనందరినీ కూడా స్వామి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇక్కడ. అలా వినాలండి భాగవతం. ఒక్కొక్క అవతారం నా కోసం, నన్ను తరింపజేయడం కోసం భగవానుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడనే భావంతో వింటేనే భాగవత కథాశ్రవణ సాఫల్యం మనకి సిద్ధిస్తున్నది. ఇక్కడ ఆ స్వరూపము ఎంత అద్భుతంగా భాషిస్తున్నది అనేదాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు వ్యాసదేవుడు. ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగః కరాళ దంష్ట్రోప్యకరాళ దృగ్భ్యాం ఉద్వీక్ష విప్రాన్ గృణతో విశత్కం. వరాహ లక్షణంగా ముట్టితో భూమిని వాసన చూస్తున్నాడు. అక్కడ చూస్తూ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగః. వరాహమనే నెపము రూపము ధరించినది అది అధ్వరాంగము. అధ్వరం అంటే యజ్ఞం, యజ్ఞాంగమది అంటే యజ్ఞమే ఆ స్వరూపం ధరించింది. కనుక వరాహస్వామి అంటే యజ్ఞరూపుడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. యజ్ఞస్వరూపమది. ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు. కనుక వరాహతత్వం యజ్ఞతత్వాన్ని చూపిస్తున్నది. భగవానుడు అవతారముల్లో ఇది మొదటిది అని మనం భావించవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని ప్రకారం విరాట్ పురుషుడు మొదలైనవి చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే ప్రథమం చెప్పుకోవాలి. అందున ఈ కల్పవాసులమైన మనం దీన్నే ప్రథమంగా భావించాలి. శ్వేతవరాహ కల్పం కదా ఇది. ఆ స్వరూపం ఇక్కడ గోచరిస్తున్నది. కరాళ దంష్ట్రోపి అకరాళ దృగ్భ్యాం. భయంకరమైనటువంటి కోరలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపం అయినప్పటికీ ప్రసన్నమైన చూపులతో అక్కడున్న వారిని చూశాడు స్వామి. ఇక్కడ ఆ చూసిన స్వరూపాన్ని మొత్తం మహాత్ములందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ బలమైన సంస్కృత శబ్దాలతో వరాహస్వామి సాక్షాత్కరించేటట్లుగానే రచించారు వ్యాసదేవుడు. స్వదంష్ట్రయోద్ధృత్య మహిం నిమగ్నాం ఇలాంటి శ్లోకములందు ఏమీ తీసిపోకుండా మనకు లభించిన పోతన గారు ఎంత గొప్పగా చూపిస్తున్నారంటే కఠిన సటాచ్చటోత్కట జాత వాత నిర్ధూత జీమూత సంఘాతముగను క్షురనిభ సునిశిత ఖురపుటాహత చలత్ఫణిరాజ దిగ్గజ ప్రచయముగను చండదంష్ట్రోత్థ వైశ్వానరార్చిస్రవద్రజత హేమాద్రి విశ్రంభముగను ఘోర గంభీర గర్ఘుర భూరి నిస్వన పంకిలాకిల వార్ధి సంకులముగ పొరలు కెరలు నటించు నంబరము తెరల రొప్పు నుప్పర మెగయించు గొప్పరించు ముట్టె బిగియించు ముసముస మూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. క్షోణిని రక్షించడానికి వచ్చిన ఘోణి అన్నారు. ఘోణి అంటే వరాహం, క్షోణి అంటే భూమి. సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. ఇందులో సంస్కృత పదాలు ఎంత దృఢంగా పడ్డాయో తెలుగు పదాలు అలాగే పడ్డాయి. పొరలు కెరలు నటించు నంబరము తెరల రొప్పు నుప్పర మెగయించు గొప్పరించు. ఇప్పుడు తెలుగు జాతికి ఈ తెలుగు మాటలో సంస్కృత శబ్దాలు రెండు ఒకేలా వినబడతాయి. అటువంటి స్వరూపం ఎదురుగా గోచరించింది. ఆ స్వరూపాన్ని
స్తుతిస్తున్నారు దేవతలు. ఇక్కడ ఆ స్వరూప విషయంలో 2 చోట్ల కథలు చెప్పబడుతున్నాయి. ఎవడయ్యా హిరణ్యాక్షుడు, ఏమిటా కథ అంటే అద్భుతంగా చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. నాయన, వైకుంఠ నగరంలో స్వామివారు ఉన్నప్పుడు ఆయన దర్శించాలని సనక సనందనాథులు అక్కడికి వెళుతున్నారు. ఈ కథ తెలిసినదే కనుక క్లుప్తంగా దాని అంతరార్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవానుడు నిర్గుణుడై నిరాకారుడై కేవల చైతన్య స్వరూపుడై సచ్చిద్రూపుడై జగద్వ్యాపకుడి ఉన్నాడు. కానీ ఆయనే సగుణుడై లీలాకారంలో తనదైన పరంధామమైన వైకుంఠమునందు కూడా వ్యక్తమవుతున్నాడు. భగవాన్ని సగుణ బ్రహ్మముగా ఉపాసించేవారు ఆయా లోకములు, ఆ లోకములందున్నటువంటి స్వరూపాన్ని భావించడం కూడా సముచితమే. ఏదైతే నిర్గుణ తత్వమో దానిని సగుణము ఒక రూపముతో వ్యక్తపరుస్తున్నది, అంతే తెలుసుకోవాల్సింది. ఇది ప్రధానం. అలాంటి సగుణలోకం వైకుంఠం, అది శాశ్వతమైన పరంధామము. బ్రహ్మాది లోకాలకు పరిణామాలు నాశనాలు ఉన్నాయేమో కానీ వైకుంఠ లోకానికి లేదది, అది శాశ్వతమైనది. అలాంటి వైకుంఠ లోకానికి సనకసనందనాథులు వెళుతున్నారు. అంటే వారు సర్వము నిర్గుణమైనటువంటి బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకున్నప్పటికీ ఆ బ్రహ్మము సగుణముగా ఉన్నప్పుడు హాయిగా వెళతారు. ఆ వెళుతూ ఉంటే జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు వాళ్ళని ఆపారు. ఆపినప్పుడు రజస్తమో దూషితులైన మీరు ఇక్కడ ఉండకుండా భూమి మీద పడతారని చెప్పించారు వారు. అప్పుడు నారాయణుడు వచ్చి వారిని ప్రత్యేకంగా గౌరవించి సత్కరించి వారు వెళ్ళిన తర్వాత వెళుతూ అంటున్నాడు, పాపం ఏం చేస్తాం, తప్పదు, ఋషుల యొక్క వాక్కుని అనుసరించక తప్పదు, కాబట్టి మీరు నాకు దూరం అవ్వక తప్పదు. అయితే నన్ను దగ్గరగా చేరుకోవాలంటే 2 పద్ధతులు. ప్రేమపూర్వకమైన భక్తి మార్గంలో వెళితే మీకు కొన్ని జన్మలు పడుతుంది, 7 జన్మల పైన. వైర మార్గంలో వస్తే 3 జన్మలు అన్నట్టు. వెంటనే తొందరగా రావాలని తగతగతో 2వ పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ నిజంగా పురాణాల్లో మానసిక శాస్త్రం అని కానీ అన్వేషిస్తే ఎంత అద్భుతంగా దొరుకుతుందండి ఇక్కడ విషయం. ఎందుకంటే ప్రేమభావన కంటే వైరభావానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటే వాడిని తలంచుకుంటాం, కానీ వాడు 2 తిట్లు తిట్టాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ తలంచుకుంటాం. ఒక నెగిటివ్ మనల్ని పట్టి పీడించినంతగా ఒక పాజిటివ్ పట్టి పీడించదు. అంతెందుకండి, కృష్ణ కథ వింటూ తన్మయ్యలైపోయి ఇంకా బ్రతుకంతా కృష్ణుడు అనుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మన గిట్టని విషయం ఏదో తెలియగానే ఇంకా రాత్రంతా అదే ఉంటుంది, కృష్ణుడు ఉండడు, మనకు తెలుసు. ఇక్కడ వైరభావానికి మనస్సుకు పట్టే లక్షణం ఉంది కనుక వైరభావంతో నన్ను, ఇప్పుడు వైరభావం నిజానికి పతనహేతువు కదా, మరి వైరభావంతో భగవంతుని పట్టుకుంటే ఎలా తరిస్తాడు అంటే, భావం పతనహేతువు కానీ పట్టుకున్నది భగవంతుని, అది మర్చిపోలేదు. ఇక్కడ వాడిని పట్టుకున్నారు, అది గొప్ప విషయం. ఇక్కడ అది వైరభావంతోనైనా పట్టుకుంటారు, తొందరగానే వస్తారులే. ఒక జన్మ మించి ఒక జన్మలోకి వెళ్ళేటప్పటికల్లా నా దగ్గరికి రావడానికి తగ్గ యోగ్యత క్రమంగా ఇస్తాను అన్నాడు. ఈ విధంగా దూరం అయ్యారు. ఇక్కడ ఒక రహస్యం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎందుకంటే సగుణ బ్రహ్మముగా ఉపాసించినప్పుడు వాళ్ళు క్రమంగా ఆ ఉపాసనా ఫలం చేత ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అలా లేని సమయంలో ఇంకా ఆయువు ఆ లోపలే పూర్తయిపోతే వాళ్ళు సగుణ బ్రహ్మలోకానికి చేరుకొని క్రమక్రమంగా ముక్తి పొందుతారు, పరమాత్మలు ఐక్యమవుతారు అని చెప్పారు. అయితే ఎక్కడో వాసనామాత్రంగా రజోగుణ తమోగుణ దోషములు ఉన్నప్పటికీ వారుకున్న శుద్ధ సత్వగుణంతో సాధన చేసిన ఫలంగా ఆ లోకంలో ఉన్న ఆ 2 కూడా క్షయం చేసుకుంటే మళ్ళీ పరిపూర్ణ ఐక్యం సిద్ధిస్తుంది కనుక ఆ రెండింటినీ కూడా క్షయం చేయడానికి సనక సనందనాదుల ద్వారా ఇటువంటి ప్రణాళిక రచింపబడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇందులో మరొక విషయం మనం తెలుసుకోవాలి. రజోగుణం తమోగుణం ద్వారానికి కాపలా కాస్తున్నాయి, లోపల లేవు అవి. లోపల ఉన్నవాడు గుణాతీతుడు, ద్వారం దగ్గరున్నాయి ఈ 2. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు సనక సనందనాదులు. రజోగుణ తమోగుణం ద్వారానికి దగ్గర నిలబడి ఉన్నాయి, లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నది సత్వగుణం, వాళ్ళే సనక సనందనాదులు. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న సత్వగుణాన్ని రజోగుణ తమోగుణాలు అడ్డుకున్నాయి. అడ్డుకున్న రజోగుణ తమోగుణాలు భగవంతుని దగ్గరుండడానికి కూడా అర్హత లేవు కనుక కింద పడ్డాయి. సత్వగుణం భగవంతుడిని రప్పించుకుంది. ఇది దీనిలో దాగినటువంటి ఆంతర్యం పరిశీలించవలసింది. ఈ కథలో ఏం చెప్తున్నాడు, నాయన రజోగుణ తమోగుణాలు తగ్గించుకో, సత్వగుణాన్ని పెంచుకో అనేటువంటి భావం దీనిలో దాగి ఉన్నది. కనుక ఏ రజోగుణ తమోగుణ దోషము వల్ల వాళ్ళు భూమి మీద పడ్డారో అదే రజోగుణ తమోగుణములు తమ బుద్ధి లక్షణంగా చూపించుకుంటూ వాటితో భగవంతునితో వైరం పెట్టుకుని క్రమంగా 2 గుణముల్ని భగవద్ అనుగ్రహం చేత భగవంతునితో వైరం చేత క్షయింపజేసుకుని వాళ్ళు శుద్ధ సత్వాన్ని పొంది తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. ఇది మొత్తం తత్వం అండి అక్కడ దాగి ఉన్నది, గమనించవలసిన పద్ధతి. అందుకే రజోగుణ తమోగుణాలే తర్వాత వాళ్ళ లక్షణాల్లో కనబడుతున్నాయి, పరిశీలించండి. రజోగుణం సంగతి ఎలా ఉంటుందంటే, వాడు శాంతిగా ఉండడు, ఇంకొని శాంతిగా ఉండనివ్వడు, ఎప్పుడూ ఏవో వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే తోచదు వాడికి.
అలాంటి వాడు ఏ వ్యాపకాలు పెట్టుకోకపోతే ప్రపంచానికి ప్రమాదం, అదొకటి ఉంది. వాడు కొంతమంది కామ్గా ఉంటే ప్రమాదం అండి, వాడికి ఏదో పనప్ప చెప్పేస్తే పనికొస్తుంది. అలాంటి రజోగుణ వికారం చేత కామక్రోధాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాడుకున్నది చాలక ఇంకా ఇంకా కావాలని తపనతో తిరుగుతుంటాడు. అదే పని చేసాడు రజోగుణ లక్షణం కలిగినటువంటి హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇత్యాదులు. తమోగుణం పని ఏమిటంటే అసలు ఏది ఆలోచించక్కర్లేదే, అది తిని పడుకుంటే బెటర్ అనుకుంటాడు. అందుకే ఒకడు చాప చుడతాడు, ఇంకోటి అలా నిద్రపోతాడు, రెండు. అది తమోగుణ లక్షణం. మీరు పరిశీలించండి. ఇది మరి శిశుపాల దంతభక్తులకు వచ్చేటప్పటికల్లా అంత పెద్ద కథ లేదు, దానికి చాలా రహస్యం ఉంది, ఎన్నో ఆలోచించాలి. మొదట వాళ్ళిద్దరూ గొప్ప తపస్సు చేశారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కానీ రావణ కుంభకంలో గొప్ప తపస్సు చేశారు. ఎంత తపస్సు చేశారంటే ఆ తపో బలానికి భగవంతుడి దిగి రావాల్సి వచ్చింది వాళ్ళకి. అంతేగా దేవతలను కూడా గడగడలాడించారు, వాళ్ళకి పెద్ద హిస్టరీ తయారైపోయింది. ఆ తపస్సుతో వాళ్ళు చాలా కర్మ క్షయం చేసుకున్నారు కనుక మిగిలిన కాసింత కర్మ మిగిలింది. ఆ జన్మలో తపస్సు అవసరం లేకపోయింది. అందుకే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోం. శిశుపాల దంతభక్తుల గురించి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకంలో గుర్తొచ్చినంతగా శిశుపాల దంతభక్తులు గుర్తురారు. ఎందుకంటే ఆ 2 జన్మల్లోనే వాళ్ళ తపక్షయం అయిపోయింది. బోల్డంత తపస్సు చేశారు. తర్వాత జన్మకు వచ్చేటప్పటికల్లా అంత తపస్సు అవసరం లేకపోయింది. అంత తపస్సు లేదు కనుక వాళ్ళకి అంత కథ కూడా లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఆలోచించవలసిన అంశములండి ప్రతి దాని వెనకాల. కానీ పురాణ కథలు పైన వింటూ ఉంటే ఒకలా కనబడుతుంటే, ఆలోచిస్తే అద్భుతమైన ఔచిత్యాలు కనబడతాయి. మన బ్రతుకు ఆలోచన ధోరణి మార్చివేస్తాయి. ఇది తెలుసుకోవాల్సినది. మొత్తానికి అలాగా బయటపడ్డ వాళ్ళు దితి ఒక్కసారి కశ్యప ప్రజాపతిని కూడని సమయంలో కోరిన కారణంగా సంధ్యా సమయంలో తత్ఫలితంగా కలిగినటువంటి సంతానముగా చెప్పబడుతున్నారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఇది మనం ఈ సన్నివేశం కూడా చూడాలి. అంటే సంతానం కలిగడానికి స్త్రీ పురుష యోగమే కాకుండా కాలము, సంస్కారము, ఎన్ని కారణాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే పశువుల వలె వాటికి నిజానికి ఋతు నిర్ణయం ఉంది, ప్రకృతికి అనుగుణంగా వెళ్ళిపోతాయి. కానీ మానవులు మాత్రము ధర్మాన్ని ఆశ్రయించి నియంత్రించుకోవాలి, కానీ ప్రకృతి నియంత్రణ మానవులకు లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడు జంతుజాలానికి ప్రకృతి నియంత్రణ పెట్టాడు. అవన్నీ ప్రకృతిని అనుసరించి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే అవన్నీ అనుభవ జన్మలు. ఇదివరకటి ప్రారంధాన్ని అనుభవించుతూ వెళ్ళిపోవడమే. కానీ మానవులు మాత్రము ప్రారంధానుభవం ఉన్నప్పటికీ వారి సాధనలతో తమని మార్చుకుని తరించడానికి అవకాశం ఇచ్చాడు. బుద్ధి స్వాతంత్రం ఇచ్చాడు భగవానుడు. ఆ బుద్ధి స్వాతంత్రాన్ని ధర్మబద్ధమైన ప్రవర్తనతో ప్రకృతిని సానుకూలపరుచుకుంటూ ప్రకృతికి అతీతమైన స్థితికి వెళ్ళడానికి ఇచ్చాడు భగవానుడు. దాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకోకుండా, పరమాత్మ గురించి విచారణ చేయకుండా, ప్రకృతి నియమాలను కూడా దాటిపోయి ప్రవర్తించడం చేత మానవుడు మళ్ళీ పశుపక్షి రాక్షస జన్మల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందుకే మానవుడికి దేశము, కాలము, నియమాలు పెట్టాడండి. పశువులకు లేవు, కానీ అవి ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయి. మీరు పరిశీలించండి. ఒక్క మానవుడు మాత్రమే బుద్ధి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రకృతి నియమాలను అతిక్రమించడం చేత ఆ కాల నియమం తప్పడం చేత దుష్ట సంతానం కలిగిందిట. ఇలాంటి కథలు భాగవతం పురాణం ద్వారా గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశములు. అందుకే పెద్దవాళ్ళు మంచి కాలం ఒకటి నిర్దేశిస్తారు. ఆ మంచి కాలంలో చేసినప్పుడు మంచి సంతానం కలుగుతుంది. ఒక ఆయన అన్నాడు, ఏమంటే గ్రహణ కాలంలో భోజనం చేస్తే తప్పేముందండి, అందుకే మేమందరం గ్రహణ కాలంలో భోజనాలు పెడుతున్నాం అన్నాడు. దీని ఫలితం ఏమిటి అంటే నీలాంటి పాపాత్ములు పుడతారు నాయన అని చెప్పాల్సి వచ్చింది. ఏం చేస్తాం ఇక్కడ? ఎందుకంటే ఫలితం వెంటనే కనబడకపోవచ్చు, కానీ సంస్కార రూపంలో వెళ్ళి దుష్ట సంతానాన్ని కలిగిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఎన్ని నియమాలు చెప్పారో మనకు అన్నీ కూడా నియమాలు. ఇప్పుడు ధర్మం చెప్పినా అర్థం కాక దుష్ట స్వభావాలు కలగడానికి కారణం ఏంటంటే నియమము తప్పినటువంటి సంతానోత్పత్తియే ఒక కారణము అని ఆలోచించడానికి ఒక అవకాశం లభిస్తుంది ఈ కథ ద్వారా. సరే, మొత్తానికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడని 2 అసురులు ఉద్భవించారు. ఆ హిరణ్యాక్షుడికి బుద్ధి పుట్టింది, ఈ భూమిని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేస్తే అలా ఉంటుంది అని. ప్రకృతి ఇలా మారిస్తే అలా ఉంటుంది, అలా మారిస్తే అలా ఉంటుందని ఆలోచించేటువంటి ఒక మహావైజ్ఞానిక రాక్షసుడు ఎవడయ్యా అంటే హిరణ్యాక్షుడు. కక్ష తప్పించాడు అంతే, మరొకటి కాదండి. అదొక అక్షం, హిరణ్యమయమైన అక్షం, దానితో తప్పించాడు. ఆలోచిస్తే ఇది. కానీ విశ్వనియమ ప్రవర్తకుడు పరమాత్మ. విశ్వనియమం, ప్రపంచం ఇలా నడవాలి, అలా నడవాలని నియమం పెట్టాడు ఆయన. ఎప్పుడైతే విశ్వనియమం ఆయన పెట్టాడో ఆ నియమాన్ని ఇంకొకడు తన బుద్ధి స్వాతంత్రంతో అతిక్రమింపజేస్తే విశ్వనియమ ప్రవర్తకుడు బాధ్యత తిరిగి దాని యందు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే విశ్వనియమాలు తప్పితే రక్షించవలసిన బాధ్యత విశ్వనియమ ప్రవర్తకుడైన పరమాత్మది. విశ్వనియమాలు ఎవరు పెట్టారండి? మీరు నేను కాదు, మన తాత ముత్తాతలు గారు. పరమాత్మ పెట్టాడు.
ఏ గ్రహం ఎక్కడుండాలి, ఏ భూమి ఎక్కడుండాలి, ఏ స్థితి ఎక్కడుండాలి నిర్ణయం యతో అతో ధర్మాని ధారయన్, విష్ణు సూక్తాల్లోని మంత్రం. ధర్మములను ధరించువాడు విష్ణువు. ధారణా ధర్మమిత్యాహు. సృష్టిలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో చెప్పేవాడు. అందుకే భగవల్లక్షణంలో అది ఒకటి మనం తెలుసుకున్నాం కదా. బహుశా 2వ రోజు 3వ రోజు భగవాన్ శబ్దానికి అర్థం చెప్తూ ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ అని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి గచ్చతే శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తూ సమగ్రమైన ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములు 6 ఉన్నవాడు భగవానుడు. అది నారాయణ యొక్క కృత్యముల్లో మీరు 6 చూడొచ్చు భగవత్తత్వం. అందుకే భగవాన్ నారాయణ అవతరించినప్పుడు మళ్ళీ 6 లక్షణాలని చూపిస్తూ ఉంటాడు కనుక భగవాన్ శ్రీకృష్ణ, భగవాన్ రామచంద్ర. ఇది కూడా మనం పరిశీలించవచ్చు. భగవల్లక్షణ అవతారంలో చూపిస్తాడు. ఆ భగవల్లక్షణాలతో ఉన్నటువంటి స్వామి యొక్క కథే భాగవతం కదా. ఇప్పుడు ఆయన ధర్మం నిలబెట్టడం కోసం మళ్ళీ ఆ భూమిని సుస్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో బయలుదేరాడు. ఎవరు? స్వామి. అక్కడ ఉన్నటువంటి కేవల జలం మాత్రమే ఉన్న ఆ స్థితిలో జలంలోకి ప్రవేశించాడు. ఎక్కడ దాగి ఉందా అని తెలుసుకున్నాడు. తిన్నగా వెళ్ళాడు. అక్కడ దాచిపెట్టాడు హిరణ్యాక్షుడు. దాని కాపలాగా కొందరు రాక్షసుల్ని పెట్టి హిరణ్యాక్షుడు బయటకు వచ్చాడు. ఆయన తిరుగుతున్నట్టు చుట్టూ. ఎందుకయ్యా తిరుగుతున్నాడు అంటే చెప్పంగా రాక్షసుడు వాడు శాంతిగా ఉండడు, ఇంకొని శాంతిగా ఉండనివ్వడని తిరుగుతూ తిరుగుతూ ఎవరినైనా యుద్ధంలో జయించాలని కోరిక పుట్టింది వాడికి. రణకండూతి అంటారు ఇది. ఎలాగైనా జయించాలని కోరికతో తిరుగుతూ తిరుగుతూ అప్పుడు ఎక్కువగా బలంగా కనబడుతున్నది ఏమిటా అని పరిశీలించాడు. జలం ఎక్కువ భాగంలో అప్పుడుంది. అంటే లిక్విఫైడ్ స్టేట్ అనొచ్చు దీన్ని. ఒక జలస్థితి ఉన్నది, ద్రవీభూత స్థితి కనుక జలానికి ప్రాధాన్యం ఉంది కనుక జలాధిపతి అయిన వరుణుడు అందరికంటే గొప్పవాడు కనుక వాడిని నేను ఓడిస్తాను అంటే పృథ్వీతత్వాన్ని దాచిపెట్టాడు, జలతత్వాన్ని నియంత్రించాలనుకున్నాడు. కొంచెం ఆలోచిస్తే ఇందులో రహస్యాలు మరికొంచెం యోగపరంగా తెలుస్తాయి, గమనించుకోవాల్సినది. ఎప్పుడైతే జలాధిదేవతైన వరుణ్ణి ఓడించాలని వరుణుని రాజధాని నగరమైన విభావరి నగరానికి చేరుకున్నాడు. వెళ్ళి వరుణ్ణి యుద్ధానికి కవ్వించాడు. కానీ వరుణుడు ముందే వచ్చి ఎందుకైనా మంచిదని నేను నీ దగ్గర ఓడిపోయానన్నాడు. యుద్ధం చేయకుండాని. ఎందుకు గొడవ? నువ్వేమనుకుంటున్నావు? అందరికంటే గొప్పవాడిని ఓడించాలని కదా బయలుదేరావు. నీ దృష్టిలో నేను అందరికంటే గొప్పవాడిని, కానీ నాకంటే గొప్పవాడు కూడా ఉన్నాడు. ఈపాటి ప్రపంచం కూడా వ్యక్తము కాకుండా సర్వము ఏకార్ణవమైనప్పుడు మర్రాకు మీద తేలుతూ ఉంటాడే ఒక ఆయన నాకంటే గొప్పవాడు. ఆ జలముల యందు జలములను అయనముగా చేసుకుంటాడు కనుక నారం అంటే జలం, వాటిని అయనంగా చేసుకుంటాడు కనుక నారాయణుడు. మొన్నెప్పుడు మరొక అర్థం చెప్పినట్టున్నారే, అది కూడా అర్థం. జలమును అయనముగా చేసుకున్నవాడు నారాయణుడు కనుక నేనే గొప్పవాడిని అంటే నాపై తేలాడేవాడు ఇంకంత గొప్పవాడు చెప్పు ఇక్కడ. కనుక అతడితో యుద్ధం చేస్తే బాగుంటుంది, అప్పుడు నీకు కీర్తి ఘనత లభిస్తాయి. కానీ నాలాంటి వాడితే ఏముంది చెప్పు అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాడు. వెంటనే హిరణ్యాక్షుడు అతడు ఎక్కడున్నాడు? అది కూడా నేనే చెప్పాలా? నువ్వే వెతుక్కో అన్నాడు. ఇక్కడ వెతకడం ప్రారంభించారండి. అదృష్టం అక్కడుంది. ఎక్కడ? వెతకడం, అన్వేషించడం. భగవంతుడిని అన్వేషిస్తున్నాడు. భావం ఏదైనా వెతుకుతున్నది భగవంతుడే, అది మర్చిపోవద్దు. ఇక్కడ ఏ భావం పట్టుకున్నా ఆయన కోసం ప్రయత్నించడం ఉన్నదే అది చాలా గొప్పది. భగవంతుడు ఎంత దయామయుడంటే తన కోసం వెతుక్కునేవాడి కోసం దారి తానే చూపిస్తాట. ఏ రూపంలో అంటే గురు రూపేణ, దైవం మానుష రూపేణ. వచ్చారండి గురువుగారు. ఎవరయ్యా అంటే నారద మహర్షి. ఆయనకేం పనండి ఇప్పుడే రావడం? ఆయనకి తెలుసు. నారదుడు అంటే ఒక్క మాటలో ఇవాళ నిర్వచనం చెప్పుకుందాం. మనం నారదుడు అనగానే నాటకాల హరికథల ప్రభావం చేత ఏదో అగ్గిపుల్ల స్వామి, కలహప్రియుడు, కవులు ప్రబంధ కవులు కూడా ఇవే రాసేశారు. కానీ నారదుడు అనగా మొత్తం ఋషులందరికీ కూడాను ప్రధానమైనటువంటి వాడు దేవ ఋషి అయిన. అటువంటి దేవర్షి నారదుడు ప్రధాన నిర్వచనం మనం తెలుసుకోవాలి ఏంటంటే నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసేటటువంటి ఒకానొక ఋషి శక్తి నారదుడు. ఇది తెలుసుకుంటే చాలు. అక్కడ ఇది గ్రహించి నారదుల వారికి నమస్కారం చేసుకుందాం. అందుకే నారద మహర్షి ఈయన కథ భాగవతంలో ప్రధానం గనక, పైగా ఈయన లేనిది భాగవతమే లేదు గనక మనకు భూమి మీదకి భాగవతం రావడానికి కారణం ఈయనే కదండి. కాదండి నేను రామభక్తుడిని, అప్పుడు కూడా ఈయనే. రామకృష్ణ అనుకోవడానికి 2 గ్రంథాలు ఈయన వల్ల మనకి లభించాయి. ఇక్కడ రామ అనుకోవడానికి రామాయణం, కృష్ణ అనుకోవడానికి భాగవతం, 2 ఇచ్చిన నారద మహర్షికి నమస్కారం చేసుకుంటూ నారం దదాతి ఇది నారద అని అర్థం చెప్పారు. జ్ఞానాన్నిచ్చువాడు అని ఒకనొక నిర్వచనం
పండితులు ఎన్ని నిర్వచనాలని చెప్పగలరు, అన్ని నిర్వచనాలు సరిపోతున్న నారదునికి నమస్కారం. ఆ మహానుభావుడు వచ్చి, ఎవరిని వెతుక్కుంటున్నావు అనగానే, ఆ విష్ణువుట ఆయన వెతుక్కుంటున్నానని. చిత్రం, నువ్వు ఒక చోట వెతికితే ఆయన మరొక చోట దొరుకుతాడు, అది తెలుసుకో. నువ్వు వీధి తలుపు తెరిచి ఎదురు చూస్తుంటే ఆయన పెరటి ద్వారం నుంచి వచ్చి భుజం తడతాడు ఎలా ఉన్నామని. ఎందుకంటే ఆయన ఇలాగుంటాడు అనే ఉద్దేశంతో వెతుకుతున్నావు కదా, కనుక అలా ఉండడు. ఆయన ఒక చోట నిర్దేశం చేస్తే ఎలాగయ్యా, ఆయన ఎక్కడైనా ఉంటాడు. కానీ నువ్వు భూమిని ఎక్కడ దాచిపెట్టావో అక్కడే కూర్చుంటే ఆయన అక్కడికి వచ్చాడు, అక్కడే చూడొచ్చు. చూసారా, ఉన్న చోటు వదిలి బయటకు వచ్చావే అక్కడే కనబడతాడు ఆయన. దీనిలో అందే సందేశాలు జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఉన్న చోటే దొరుకుతాడు. నువ్వు అనవసరంగా ఇంత దూరం వచ్చేసావు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, తిన్నగా వెళ్ళా భూమిని తెచ్చుకొచ్చేస్తున్నాడు, ఇంకా చూసుకో అన్నాడు. ఆ సమయంలో స్వామి తిన్నగా వెళ్ళాడు, చక్కగా భూమిని తీసుకున్నాడు, తన యొక్క ముట్టి మీద పెట్టుకు తెచ్చేస్తున్నాడు 2 కోరల నడుమ. చిత్రం ఏంటంటే అక్కడ కాపలా కాసిన రాక్షసులందరూ ఎదురుపడగానే అవలేలగా వాళ్ళందరినీ సంహరించి భూమిని చక్కగా పట్టుకుని వస్తున్నాడండి పైకి. ఆ దేవతలు చూస్తున్నారు, వెళ్ళినవాడు ఏమయ్యాడా అని. ముందు కనబడ్డాడు, తర్వాత దిగిపోయాడు. దిగిపోయినవాడు పైకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు దేవతలందరూ కూడా. ఆ దృశ్యాన్ని మనం కూడా వాళ్ళతో పాటు ఎదురు చూద్దాం, ఎలా వస్తున్నాడో. జలంలోంచి వస్తున్నాడు. ముందుగా అప్పటి వరకు కనబడ్డ మూర్తి లోపలికి దిగిపోగానే గుహ్యుడైపోయాడు, అంటే కనబడలేదు. ఎంత లోతుకెళ్ళాడో, గభీరహ, మొత్తానికి అంతుపట్టట్లేదు. గహనహ, ఎక్కడ దాక్కున్నాడో, గుప్త, గుహ్యో గభీరో గగనో గుప్త. చూస్తూ ఉంటే బయటకు వస్తూ కనబడుతున్నాండి. కనబడుతున్నప్పుడు శంఖచక్ర గదాధరుడై వరాహవదనంతో భూమిని పట్టుకొట్టు వస్తున్నాడు. చక్ర గదాధర అని నమస్కారం చేసుకున్నారు. ఈయన ఎవడయ్యా, బ్రహ్మదేవుని అనుగ్రహించడానికి వచ్చారంటే, బ్రహ్మదేవుణ్ణి వేద అని సృష్టికర్త అని అంటాం కానీ విధానము ఏర్పరిచిన సృష్టికర్త వేద శబ్దం అది. ఆ బ్రహ్మదేవుడికి కూడా విధానాన్ని ఏర్పరిచిన వాడు ఈయన కనుక అసలైన సృష్టికర్తి ఈయనే. వేదా, చూడండి ఆ శరీరం ఎంత అందంగా ఉందో. ఆ అంగములన్నీ మామూలు అంగములు కాదు, లోకానికి మేలు కలిగించే అంగములు ధరించినటువంటి వాడు ఇక్కడ. చక్కని అంగములతో ప్రకాశిస్తున్నాడు. ఏమిటా అంగములు? యజ్ఞాంగములు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞ సాధన. ఆదిశంకర భగవత్పాలు వారు విష్ణు సహస్ర భాష్యం రాస్తూ ఇక్కడ సంపూర్ణంగా విష్ణు పురాణంలో వరాహస్వామి వర్ణనంతా చేశారండి. ఇక్కడ అంటే వరాహస్వామి శరీరం అంతా యజ్ఞస్వరూపమే. ఆయన ఒక్కొక్క అవయవం యజ్ఞము యొక్క ఒక్కొక్క భాగం. యజ్ఞం ఎందుకు? లోకానికి మేలు కలిగించడం, అదే అలాంటి మేలు కలిగించే యజ్ఞమే అంగములుగా కలవాడు కనుక వేదాస్వాంగ. ఎలా పట్టుకున్నాడు భూమిని అంటే దృఢ, గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకుని వేదాస్వాంగో దృఢ. కృష్ణ అంటే ఆకర్షించి పట్టుకున్నాడు. భూమి మనల్ని పట్టుకుంటోంది, భూమిని ఆయన పట్టుకున్నాడండి. అందుకే కృష్ణ పేరు ఆయనకి తర్వాత ఎప్పుడో రాలేదు. వరాహస్వామి యొక్క పేరు కృష్ణ, గోవింద, ఈ 2 వరాహస్వామి యొక్క పేరు. ఈ మాట పృథ్వీ సూక్తంలో మనకు కనబడుతుంది. ఉధృతాసి వైదేవి కృష్ణేన శతబాహునా మంత్రంలో అక్కడ ఉందండి. ఇక్కడ, ఓ భూమాత, నువ్వు అనంత బాహువులు కలిగినటువంటి కృష్ణుని చేత ఉద్ధరింపబడిన దానవు అని కనబడుతున్నప్పుడు కృష్ణ శబ్దం ఎవరికి ఉంది చూడండి. ఇక్కడ పరమాత్మకి సహజ సిద్ధమైనదే. ఒక ఆయన ఎవడు అతి తెలివిగా అన్నాడు, కృష్ణుడు తర్వాత కదండి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆచమనం చేస్తున్నాం. అంతకుముందు ఏం చేసేవారండి? అంతకుముందు కూడా అదే చేసేవారు. ఎందుకంటే కొత్త దేవుడు కాదు కృష్ణుడు, కొత్త దేవుళ్ళు కొంపలు ముంచుతారు, తెలుసుకోండి. ఇక్కడ కృష్ణుడు సనాతన దైవం, ఉన్నవాడే వచ్చాడు తప్ప లేనివాడు కాదు. ఉన్నవాడు వచ్చినప్పుడు ఆయనకు ఉన్న పేర్లు దిగాయి, అది తెలుసుకోవాల్సిన రహస్యం. ఇక్కడి నుంచే కృష్ణతత్వానికి మెట్లు వేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అందదు. కనుక ప్రతిరోజు ఏ అవతారం చెప్పినా కృష్ణుడు గుర్తు రావాలి, తెలుసుకోండి. కృష్ణ ఆయనకి సహజంగా ఉంది పేరు. అంటే వరాహస్వామిగా భూమిని ఆకర్షించి పట్టుకున్నాడు కానీ కృష్ణుడా అండి? కాదుట. ఇంకో అర్థం చూడండి, కొంచెం ఆలోచిస్తే ఈ సమస్తమైన బ్రహ్మాండములు ఆకాశంలో నిలబడి ఉన్నాయి, అవునా లేదా? అనంత అంతరిక్షంలోనే ఉన్నాయి. మనం ఉన్న భూమి కానీ ఇతర గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఉండడం ఏదో అలవోకగా పద్ధతి లేకుండా లేవు. అన్నిటికో పద్ధతి ఉంది, ఒకానొక నియమం ఉంది, అవునా లేదా? భూమి ఉన్నది అంటే దాని కక్షలో అది ఉంది, పక్కకి వెళ్ళట్లేదు, ఒరగట్లేదు, జాగ్రత్తగా ఉంది. ఎవడు పట్టాడు? ఆలోచించండి. ఇలా సృష్టిలో అనంతమైన గ్రహ నక్షత్రాలు కూడా వాటి స్థానముల యందు కుదురుగా ఉన్నాయంటే వాటిని కర్షించి పట్టుకున్న ఒక తత్వం వ్యాపకమై ఉంది. ఆ వ్యాపకమైన తత్వం విష్ణువు, అది కర్షించి పట్టుకుందని కృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ జగద్వ్యాపకమై అన్నిటినీ ఎవడు కర్షించి పట్టుకున్నాడో అటువంటి పరమాత్మను ఉపాసించే ధర్మం పేరు హిందూ ధర్మం, తెలుసుకోండి. ఇక్కడ
ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వవ్యాపకమై సర్వ జగత్తుని పట్టి నిలిపేవాడు. ఇదంతా బాహ్య జగత్తు చెప్పుకున్నాం కదా. నాకు లోకం గొడవ ఎందుకండి, నా గొడవ నాకే అన్నాడు. అవును కదా, సరే. ఇదంతా దేనికది పద్ధతి లేకుండా చిట్లిపోకుండా ఒక పట్టుపట్టి ప్రపంచాన్ని ఒక స్వరూపంగా నడుపుతున్నది పరమాత్మ అయితే శరీరం దగ్గరికి రండి. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే, ఏ అణువుకి ఆ అణువే. కానీ అణువుకి ఇంద్రియానికి అనుబంధం ఏర్పరిచి ఒకే శరీరంలో ఒక పట్టుగా నడిపేటటువంటి ఒక చైతన్యం నీ హృదయంలో ఉన్నది. వాడు ఈ ఇంద్రియాదుల్ని, ఇంద్రియముల యొక్క అణువులని కర్షించి పట్టుకు నడుపుతున్న కృష్ణుడు ఇక్కడున్నాడయ్యా చూడు అన్నాడు. ఇక్కడ ఆయన ఎక్కడ వ్యాపించాడు? తిర్యగుర్ధ్వం అదశ్యాయి రశ్మయస్తస్య సంతత సంతాపేది స్వందేహం ఆపాద తలమస్తక. కనుక సర్వత్రా వ్యాపించాడు కనుక విష్ణువు కర్షించి పట్టుకున్నాడు కనుక ఆయన కానీ పట్టు వదిలిస్తే కాలు కీలు చేయికి చేయి కింద పడతాయి. ఇది పరిశీలించండి ఇక్కడ. ఇలాగా ప్రతి ఒక్క ఉపాధి అందు దాన్ని పట్టి నడిపేవాడు, ప్రపంచంలో పట్టి నడిపేవాడు వాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణ శబ్దం ఎంత రమ్యమైన అర్థం వచ్చింది. అక్కడితో అయిపోయింది అనుకున్నారా? వాడు దిగినప్పుడు ఇంకా చూసుకుందాం. ప్రస్తుతానికి ఇది నమస్కారం. ఈ మహానుభావుడు కృష్ణుడై, అందుకే స్వామి వేదాస్వాంగో జిత. ఆ జిత శబ్దం అజిత, అది వేదాస్వాంగ అజిత కృష్ణ దృఢ. పట్టు ఎలా పట్టాడంటే ఏదేదో పట్టేసుకున్నాను జాగ్రత్తండి అనకుండా గట్టిగా పట్టుకున్నాడండి. ఆ పట్టు ఏదో ఒకవైపు నుంచి కాదు, సమ్యక్ కర్షణం, అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం అది. 1000 పడగలతో మోస్తున్నాడంటే అర్థం అన్ని కోణాల నుంచి ప్రపంచాన్ని పట్టుకుని నడుపుతున్నాడు. ఇక్కడ సమ్యక్ కర్షణం. ఆ సమ్యక్ కర్షణంతో పట్టిన పట్టు ఎంత గట్టిగా ఉందంటే అచ్యుతుడు తన స్థితి నుంచి తాను జారడు, తనని పట్టుకున్న వారిని జారనివ్వడు. అది అచ్యుత స్వరూపం అంటే ఇక్కడ. ఇప్పుడు చూస్తే వరాహస్వామి కనబడ్డాడా లేదా విష్ణు శాస్త్రంలో? గుహ్యో గభీరో గగనో గుప్త చక్ర గదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచిత. ఈయనెవరండి? మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో. ఆ గుత్తులో కనబడతాండి. చూడాలే కానీ విష్ణు సహస్రం స్వామి అన్ని అవతారాలు చూపిస్తుంది. అందుకే మహావరాహ. ఈయన పేరు గోవింద, ఈయన పేరు గోవిందుట్ట. ఏమిటో ఈయన గోవిందుడు అంటే ఇక్కడే గాం అని మాట అంటాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు గాం అంటే గోవును అన్నాడు. ఇక్కడ భూమికి పేరు గోవు. మొన్ననే చెప్పుకున్నాం కదండి, ఒకసారి చెప్తే అంత తేలిగ్గా మర్చిపోయేవారా? భూమికి పేరు గోవు. ఆ గోవు జాడని తెలుసుకున్నవాడు ఆ గోవు ద్వారా తెలియబడివాడు. అంటే భూమి క్షేమంగా ఉన్నది అని ముందు మనం చూస్తున్నాం, ఎవరి వల్ల క్షేమంగా ఉందని తర్వాత అంటున్నాం. కనుక ముందు ప్రపంచాన్ని చూసి ప్రపంచం ఎవరి వల్ల ఉంది అని తర్వాత ప్రశ్నిస్తున్నాం. కనుక ఆయన తెలుసుకోవడానికి పనికొచ్చింది ఏది? ప్రపంచం. అందుకే విశ్వం తర్వాతే విష్ణువు. పరిశీలించండి ఇక్కడ. ముందు భూమిని చూసావు, దీన్ని నడుపుతున్నవాడు ఎవడు చూడు. కనుక ఒక నడుస్తున్న వ్యవస్థ బట్టి నడుపుతున్నవాడిని తెలుసుకోవాలి. కనుక నడుపుతున్నవాడిని తెలియజేస్తున్నది నడిచే వ్యవస్థ. అలాగా భూమి ద్వారా తెలియబడువాడు, భూమిని తెలుసుకున్నవాడు, భూమిని రక్షించువాడు. 3 అర్థాలు ఇక్కడ. ఈ 3 ఎవరికి అన్వయిస్తున్నాయి? మా స్వామికి అన్వయిస్తున్నాయి. అందుకే వరాహ రూపంలో వచ్చి గోరూపమైనటువంటి భూమిని తెలుసుకున్నవాడు, రక్షించినవాడు, భూమి ద్వారా తెలియబడుతున్నవాడు ఎవడో వాడు గోవిందుడు. మహావరాహో గోవింద. ఆ రావణ ఎన్ని శక్తులతో వచ్చారండి. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క యజ్ఞశక్తి ఉంటే శక్తులకే సేనలని పేర్లు. అవి లోకానికి మేలు కలిగించే సేనలు కనుక సుషేణ. ప్రకాశమానంగా మెరిసిపోతున్నాడు. ఏ రూపం ధరించినా సర్వాభరణ భూషితుడు ఉన్నాడు కనుక కనకాంగది. అది మొట్టమొదట కనబడినటువంటి వాడు మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. అయినా నీటిలో దిగ్గానే గుహ్యో గభీరో గగనో గుప్తచక్ర కదాధర ప్రకటింపబడి అప్పుడు అందరికీ తెలియజేశాడు, నేనే వేదాస్వాంగో జితకృష్ణ దృఢ సంకర్షణోచిత. ఎలాగండి ఈ వ్యాఖ్యానం సరిపోతుంది అంటే అజిత అని శబ్దం ఉందిగా. అజిత అంటే ఆయన్నెవడు ఓడించలేడు. అది జయం ఆయన స్వభావం అయ్యా. సరిగ్గా ఇక్కడ ఆయన అలా రాగానే దేవతలు స్తుతి చేస్తారు, అక్కడున్న ఋషులు స్తుతి చేస్తారు. స్తుతుల మొదటి వాక్యం జితం జితంతే జితయజ్ఞ భావన. అన్వయం వ్యాసుడి హృదయం. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. వాళ్ళందరూ స్తుతిస్తున్నారు స్వామివారిని. ఆ అందమైన రూపం తమాల నీలం సితదంత కోట్యా క్షాముత్క్షిపంతం గజలీలయాంగా
ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముక్షా ఉపతస్థురీశం. అనువాకై అంటే వైదిక సూక్తములతో అని అర్థం. ఇక్కడ ఒకదాన్ని అనుసరించి చెప్పబడుతూ మరొకటి వాక్కు వచ్చినప్పుడు అనువాకం. అది వేదముల్లో పరస్పర సంబంధం కలిగిన వాక్ సమూహాన్ని అనువాకం అంటారు. ఇక్కడ అలాంటి అనువాకాలతో స్తుతిస్తున్నారు. ఈ మాట చెప్పడంలో అనువాక శబ్దం వేదమునందు వాడబడుతున్నది. ఆ శబ్దం ఇక్కడ పెట్టారంటే వేదమునందు చెప్పినటువంటి యజ్ఞస్వరూప సూక్తమే ఇది. అందుకే భాగవతం చదవడమే వేదపారాయణం, ఇంకోటి కాదు. ఇది తెలుసుకోవాల్సిన నిగమకల్పతరోర్గళితం ఫలం. మళ్ళీ అది యజ్ఞవరాహ తత్వం అంతా ఇందులో మనకు కనబడుతుంది. జితం జితం తే జిత. తే జిత అంటే తే అజిత. జితం జితం నీకు జయము జయము. యజ్ఞ భావన ఓ యజ్ఞస్వరూప. త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. త్రయీం తనుం అంటే వేదమే శరీరముగా కలిగిన నువ్వు. అంటే వేదమే యజ్ఞము, యజ్ఞమే వేదము కనుక వేదము యజ్ఞము ఈ రెండూ నీ యొక్క స్వరూపములు. అటువంటి నీకు నమస్కారము. ఆ శరీరం ఎలా ఉన్నదంటే ఆ భూమిని ఉద్ధరించి తెచ్చేటప్పుడు చక్కగా చల్లగా పనిచేసేసాడు ఆయన. ఎందుకంటే స్వామి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చిన హిరణ్యాక్షుడికి భూమిని ఎత్తుకు తీసుకొస్తున్న స్వామి కనబడ్డాడు. ఏంటి విష్ణువు అంటే ఎలాగో ఉంటాడు అనుకున్నాను, ఇలాగున్నాడు ఏంటంటే ఆయన పనే అది. నువ్వు ఎలాగో ఉంటాడు అనుకుంటే వాడు ఇంకోలా వస్తాడు. ఎలాగో అని ఫిక్స్ చేసేసావు కదా, ఆయన ఫిక్స్ కాడు దేనికి. అప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఎందుకుంటా, ఇంకోలా ఉంటానని చెప్తాడు ఇక్కడ. అలా వచ్చి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఆ యుద్ధానికి భూమి కొంచెం భయపడింది. అప్పుడు భూమిని యథాస్థానంలో పెట్టి నువ్వు భయపడకలే అని అక్కడ పెట్టి తాను యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ యుద్ధంలో పరస్పరం ఒక లీలలా జరుగుతుంది. హిరణ్యాక్షుడు వేసిన ఆయుధాలకి స్వామి చేతి ఆయుధాలు కింద పడిపోతున్నాయట. మళ్ళీ లీలగా స్మరణ తెచ్చుకుని కొడుతున్నాడు ఆయన ఒక్కొక్క ఆయుధంతో. ఇది చూసి బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇదేమిటయ్యే బాబు ఇలా ఆటలాడుకుంటూ ఉంటే ఎంతసేపు? యుద్ధం ప్రారంభమయ్యే వరకు ఒక తొందర, పూర్తయ్యే వరకు ఇంకో తొందర. యుద్ధం కావాలి, లేకపోతే విజయం ఎక్కడ? కానీ యుద్ధం కొనసాగుతూ ఉంటే ఏమిటి, పూర్తి అవ్వాలి కదా. అందుకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే పైగా చాదస్తం ఎక్కువ బ్రహ్మగారికి. స్వామి సంధ్యాకాలం దగ్గరకు వచ్చేస్తుంది, రాక్షసులకు శక్తి పెరిగిపోతుంది, తొందరగా విజృంభించవయ్యా అన్నాడు. ఇక్కడ కాలం ఆయన స్వరూపం. చిన్న నవ్వు నవ్వుకున్నాడు ఆయన. వెంటనే ఆయుధాలు ఏం పట్టుకోలేదుట. కరేణ కర్ణము లేహన్, అరచెయ్యి చాచి చెవి కింద కొట్టేట. కర్ణమూలం అంటే గూబ గుయ్యమనిపించడం అంటే ఇదండి. ఇక్కడ ఎప్పుడైతే అక్కడ కొట్టాడో ముఖంలో ఉన్న సర్వేంద్రియాల నుంచి రక్తం కక్కుకొని మరణించాడు హిరణ్యాక్షుడు. దేవతలు కుశంపుష్టి కురిపించారు. మళ్ళీ ఏమి అరగనట్టు వచ్చాడు. దేవతలు స్తుతిస్తున్నారు ఈ విజయం చేసినందుకు. జితం జితంతే జితయజ్ఞ భావన. వచ్చినవాడు అంతవరకు నీటిలోంచి వచ్చాడు కదండి. ఒకసారి అలా అన్నట్టు శరీరాన్ని అనగానే పరిధున్వతే అలా విదిలించిన శరీరంతో నిలబడ్డాడు. ఆయనకు నమస్కరిస్తున్నారు. ఈ సముద్రం ఇప్పుడు ఒక్కటి, కానీ తర్వాత సప్త సముద్రాలు ఇవన్నీ ఇదే అవుతుంది. జలానికున్నంత స్వరూపం నిజానికి నేలకు లేదు. ఇంత జలము కూడా స్వామి నీ ఒక్క రోమకూపాన్ని తడపడానికి సరిపోవడం లేదు. అలా ఉన్నది నీ వరాహ స్వరూపము. ఇది అర్థం చేసుకోవలసింది. ఒక కాస్మిక్ ఫిగర్ అండి ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఎంత ఉందో ఆ స్వరూపం. భూమిని అక్కడ పెట్టుకున్నాడంటే ఆయన ఎంత ఉంటాడు కనుక ఆ స్వరూపం ఒక కాస్మిక్ ఫిగర్. ఇది తెలుసుకోవాల్సినది. ఆ మహాస్వరూపం దర్శనమిస్తున్నది. అందుకే యద్రోమ గర్తేషు నిలుల్యురధ్వరా తస్మై నమ కారణ సూకరాయతే. అంతేకాదు యజ్ఞములు కూడా నీ యొక్క రోమకూపాలు నిండిపోయి ఉన్నాయి. దీని భావన తీసుకుని సర్వసముద్ర జలము రోమకూపం తడపడానికి సరిపోలేదని లీలాసుకులు వారు చెప్తూ ఉన్నారు. ఎంత అందమైన మాట అంటే యద్రోమ గర్తేషు, ఏ రోమగర్తములందు సమస్త సముద్ర జలము సరిపోలేదో అలాంటి వాడిని ఒళ్ళో పెట్టుకుని దోసి నీట్లతో తడిపేసిందయ్యా యశోదమ్మ, ఎంత ధన్యురాలో అంటాడు ఇక్కడ. అది భావించవలసింది. ఆ భావన ఇక్కడ తెచ్చుకోవడం కోసం మనం సమస్త సముద్ర జలము కూడా సరిపోయినటువంటి రోమకూపములతో కలిగిన స్వరూపం ఒకటి. అదేవిధంగా సమస్త యజ్ఞములు ఎవరి రోమకూపాల్లో ఉన్నాయో అంటే ఆయన శరీరం అంతా యజ్ఞ శరీరమే. యజ్ఞం అర్థం చేసుకోవడం మహా కష్టమండి. యజ్ఞము భారతీయ సంస్కృతి అనే దాని మీద మాట్లాడుకోవాలి అంటే వినేవాడికి తెరచుకున్న మనస్సు ఉండాలి, ఓపిక ఉండాలి. కాస్త లోతైన జ్ఞానానికి వెళ్తే తలనొప్పి వచ్చింది అనుకునే వాళ్ళు వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కానీ నీకు తలనొప్పి పుట్టించేటంత గొప్ప జ్ఞానం కలిగినది మా ధర్మం అని తెలుసుకున్నా చాలు. ఇక్కడ
ఎందుకంటే ఆలోచిస్తున్న కొద్దీ అద్భుతమైన జ్ఞానమే కదా నిజమైన జ్ఞానం. అంతేగాని విశ్వసించుము తరించిపోవుదువు పరలోకమునకు వెళ్ళెదువు ఇది చెప్పడం కాదండి. ఇక్కడ ఆలోచించుము అద్భుతమైన జ్ఞానము పొందుము, ఆ జ్ఞానముతో ముక్తి పొందుము అని చెప్తున్న సంస్కృతం అండి ఇక్కడ. అందుకే విజ్ఞానాల పుట్ట భారతీయ సంస్కృతి. విశ్వ విజ్ఞానం, విశ్వాతీత జ్ఞానం, ఈ రెండిటిని అందించే సంస్కృతి పేరే హిందూ మతం. తెలుసుకోండి, ఇక్కడ విశ్వవిజ్ఞాన రహస్యం ఇది. లేకపోతే అనంత విశ్వాన్ని ఒక స్వరూపంగా చూడడం అనే భావనే ఆశ్చర్యం అండి. ఇది ఆలోచించండి. ఇక్కడ ఈ కనబడుతున్న ఫిగర్ మామూలా? అంతేగాని ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు చెప్పున 6 రోజులు సృష్టి చేసిన 7వ రోజు నిద్రపోయిన కాదు. ఇక్కడ అనంతమైన అంతరిక్షంలో రకరకాలైన వ్యవస్థలు, దానిలో పట్టి నిలపడం ఎంత బాగుందండి. మూర్ఖుడికి కాసింత మాటతో తృప్తిపడిపోతాడు. ఆ మూర్ఖుడు గొప్ప జ్ఞానాన్ని భరించలేడు. కానీ జ్ఞానమే అసలు సత్యం కనుక అసలు సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. భగవానుడి యొక్క స్వరూపం చూడండి. ఈ విధంగా భూమిని నిలిపిన స్వరూపం సమస్త యజ్ఞస్వరూపము. యజ్ఞము అనగానే వేదములు అనేక యజ్ఞాలున్నాయి. ఆ యజ్ఞము లోకక్షేమం కోసం ఏర్పడింది. ఇదే భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్ధం యేషవోస్త్విష్టకామధక్. మానవ జీవితం, భూమి, ప్రకృతి వ్యవస్థ క్షేమంగా నడిచిపోవడానికి ఋషులు దర్శించిన ఒకానొక విజ్ఞానము యజ్ఞము. తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే భగవానుడు తాను యజ్ఞస్వరూపుడే విశ్వాన్ని ఏర్పాటు చేశాడు. నన్ను తెలుసుకోవాలంటే నా స్వరూపమైన యజ్ఞం ద్వారానే నన్ను తెలుసుకోండి అని చెప్పాడు ఇక్కడ. అందుకే యజ్ఞము మాధ్యమమైంది భగవద్ అనుగ్రహం పొందడానికి. ఆయన శక్తులైన దేవతలు ప్రకృతిని నియంత్రిస్తూ ఉంటే యజ్ఞము ద్వారా ఆ దేవతలను తృప్తిపరిచి వారి అనుగ్రహంతో ప్రకృతిలో శాంతి పొందు అని ఒక అద్భుతమైన విజ్ఞానం అది. ఆ యజ్ఞమంతా ఒకచోట రూపు కడితే దాని పేరే విష్ణువు. అందుకే యజ్ఞో వై విష్ణు అని వేదమాత విష్ణు సూక్తాల్లో చెప్తున్నది. ప్రథమంగా వచ్చిన అవతారం యజ్ఞావతారం. అది భూసముద్ధరణోచితం అని భవిష్య పురాణంలో వాక్యం. భూసముద్ధరణోచితం, భూమిని ఉద్ధరించడానికి ఉచితమైన వేషం అంటే ఇది. ఇందులో అర్థం ఏంటయ్యా అంటే, స్వామి భూమిని ఉద్ధరించడానికి యజ్ఞరూపం ధరించేందుకు వచ్చారంటే భూమి క్షేమంగా తన స్థానంలో తాను ఉండాలన్నా, ఉద్ధరింపబడాలన్నా యజ్ఞము ద్వారానే సాధ్యమని చెప్పడానికి యజ్ఞరూపం ధరించి వచ్చాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది యజ్ఞస్వరూపము. యజ్ఞంలో ఉన్నటువంటి టెర్మినాలజీ ఇప్పుడు మనం చాలా మర్చిపోయాం. కేవలం అగ్నిహోత్రం రగలడం, అందులో నెయ్యి వేస్తూ ఉంటారు. దాన్ని మనం వాట్సాప్లో ఫోటోలు చేసి ఇంకొకరికి పంపుతూ ఉంటాం. అంతే, మనకి ఇంకేం లేదు. ఇదొకటి వచ్చిందని మధ్యలో ఒక మంచి విషయాన్ని చూసి ఆస్వాదించే లక్షణం పోయి అద్భుతమైన జలపాతం దగ్గరికి వెళ్ళగానే ముందు తీస్తాం, ఫోటో తీస్తాం. అంటే బహిర్ముఖత్వం అలవాటైపోయింది. దాన్ని నీ అంతరంగంలోకి తెచ్చుకోకుండా బహిరంగం చేసి 10 మందికి పంచుదామనే తప్ప నువ్వు ఆస్వాదించాలని శక్తి పోయింది. ఎన్ని చెప్పినా బుద్ధులు మారవు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ బహిర్ముఖత్వం పెరగడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి. మొత్తానికి యజ్ఞంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. యజ్ఞాన్ని అర్థం చేసుకోవాలి. యజ్ఞములు ఎన్ని రకాలుగా ఉంటాయి. యజ్ఞం యొక్క లక్షణం లోకక్షేమం, మరొకటి కాదు. ఆ యజ్ఞములన్నీ కలిసి వరాహస్వామి అవతారు. ఈ రోజుల్లో ఎన్నో యజ్ఞాలు పోయాయి. ఆఖరికి అప్పుడప్పుడు చేసే హోమాలే పెద్ద పెద్ద యజ్ఞాలు అనుకుంటున్నాం, పోయాయి. అది చేస్తున్న కాసింతడు సత్కర్మలు కూడా చెయ్యక్కర్లేదని వాళ్ళు తయారయ్యారు. యజ్ఞాలు అక్కర్లేదనుకునే వాళ్ళని అసురులు అంటారని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ మొత్తానికి యజ్ఞాది క్రతువులు లేకపోతే ఎలాగండి? పరమాత్మ చెప్పాడు, యజ్ఞదాన తమస్తీర్థం నత్యాజ్యం కార్యమే వచ. వదలరాదని చెప్పాడు లోకక్షేమానికి. నీ కోరికలు లేకపోతే లోకక్షేమం కోసం చెయ్యు, దేవతల పట్ల కృతజ్ఞత చెప్పడానికి చెయ్యన్నాడు ఇక్కడ. అంటే ఇంద్రియాలు ఉంటేనే కదా మీరు ఇవాళ ఇక్కడ కూర్చుని వేదాంతం వినగలుగుతున్నారు. చెవి పని చేస్తేనే అప్పుడు దిక్పాలకు కృతజ్ఞత చెప్పాలి. అవునా లేదా? కాళ్ళు చేతులు కదిలితేనే వచ్చాం కనుక ఇంద్రియాది దేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఇంద్రియాది దేవతలు కనుకనే యజ్ఞయాగాదులు చెయ్యకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుంది అన్నాడు. నిష్కాముడువైతే కృతజ్ఞస్య నివృత్తయే చిత్తస్య శుద్ధయే, దీనికోసం చెయ్యు అని చెప్పాడు. మొత్తానికి ఇది యజ్ఞతత్వం. వరాహస్వామి గురించి చెప్పేటప్పుడు యజ్ఞతత్వం చెప్తే యజ్ఞస్వరూపుడు అనుగ్రహిస్తాడు, నా దేశాన్ని కాపాడుతాడనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు? భూసముద్ధరణోచితం కదా. అందులో భూమి యందున్న మనకి అతి ముఖ్యమైన అవతారం వరాహావతారం. చాలామందికి తెలియదు అది. వరాహోపాసన చాలా విశేషమైనది. ఇది అన్నదాయకం. అందుకే భూమినే వాసన చూసాడు ఆయన. అందుకే భూలక్ష్మి సమేతుడు, అన్నదాయకం. అందుకే వరాహతత్వాన్ని వాళ్ళు మనం అనుసంధానం చేసుకున్నాం. ఆరోగ్యకరమైన, పుష్టికరమైన భూమి నుంచి పొందవలసిన సర్వసంపదలు అనుగ్రహించే అవతారంగా, యజ్ఞస్వరూపంగా స్వామివారిని మనం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అవతార తత్వం చెప్పడం కోసం ఇంత విస్తారంగా చెప్పవలసి వచ్చింది. అటువంటి స్వరూపాన్ని స్వామి ధరించాడు.
ఇప్పుడు అందులో ఆ స్వాంగ యజ్ఞాంగ ఏమిటో మనం చూడబోతున్నాం. రూపంతవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం. నీ అధ్వరాత్మకమైనటువంటి అంటే యజ్ఞాత్మకమైన స్వరూపము దుష్కృతులు చూడలేరు. ఛందాంసి యస్యత్వచి బర్హి రోమ స్వాజ్యం దృషిత్వంగ్రిషు చాతుర్హోత్రం. ఛందాంసి యస్యత్వచి, వైదిక ఛందస్సులు నీ చర్మము. ఇది యజ్ఞవరాహస్వామి యొక్క స్వరూపం అండి. దర్భలు రోమములు, నేత్రములందు ఆజ్యము, పాదముల యందు చాతుర్హోత్రం. అంటే యజ్ఞం చేసేటప్పుడు ప్రధానంగా 4 వేదములు ప్రవర్తింపజేసేవారు ఉంటారు. వాళ్ళ పేర్లు హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఈ నలుగురే నీకు 4 పాదములుగా కనబడుతూ ఉన్నటువంటి వారు. ఈ సముదాయములు నీలో ఉన్నాయి. సృక్తుండ ఆసీత్ శృవ ఈశనాశయో. స్వామివారికి ముట్టె ఉంటుంది, అది 2 భాగాలుగా ఉంటుంది. పై భాగంలో నాసారంధ్రములు ఉంటాయి, క్రింది భాగం ఒకానొక దవడవలే ఉంటుంది. ఈ 2 సృక్కు శృవము అని చెప్పబడుతున్నాయి. యజ్ఞమునందు వినియోగించే సృక్శృవాలు. ఇడోదరే చమసా కర్ణరంధ్రే. ఇడాపాత్ర, చమసపాత్ర. ఇవి ఇడాపాత్ర పొట్టయందున్నది, చమసపాత్ర చెవుల చిల్లులు ఎందున్నది. అలాగే నోటి యందు బ్రహ్మభాగమనే యజ్ఞపాత్ర ఉంది. కంఠ వివరంలో గ్రహములున్నాయి. పైగా చర్వణం చేస్తున్నట్టు ఆయన అంటే 2 ఆ నోటి భాగములని కూడా నవ్వులుతూ దంతములతో నవ్వులుతుంటే ఆ చర్వణమే అగ్నిహోత్రము అన్నాడు. ఇక్కడ నాలిక రెండిటి మధ్య ఉన్నటువంటిది అగ్నిహోత్రము. ఇంకా ఇందులో ఎన్నెన్నో చెప్పబడుతున్నాయి. ఉపసత్తులు అనే 3 ఇష్టులు నీ మెడ, ప్రాయణీయేష్టి, ఉదయనీయేష్టి నీ కోరలు, ప్రవర్గ్య అనేది నీ నాలుక, సభ్యాగ్ని ఔపాసనాగ్ని అనేది నీ తల, ఇష్టికా చయనములే నీ ప్రాణములు, సోమముని యొక్క తేజస్సు, ప్రాతస్సవనం, మాధ్యందిన సవనం, సాయం సవనం అనేది నీకు 3 అవస్థలయ్యా. అంటే బాల్య, కౌమార, యవ్వనావస్థలు. ఈ విధంగా అతిరాప్త, ఆప్తర్యామ, అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్త, షోడశి, వాజపేయం అనేటువంటి 7 సోమయాగ విశేషములు నీ లోపల 7 ధాతువులు, సప్తధాతువులు. ఈ వర్ణన జాగ్రత్తగా వింటే చాలు మనం ధన్యమైపోతున్నాం. సమగ్రమైన వరాహస్వామి ఇవాళ మన కోసం ఆవిర్భవించాడు యజ్ఞరూపుడై. ఇక్కడ దీని ఫలశ్రుతిని చెప్తూ మాట అంటాడు సుఖయోగేంద్రుడు. ఎవరైతే యజ్ఞవరాహస్వామి యొక్క గాథని వింటారో వారికి బహుయజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే యజ్ఞములు చేస్తే కానీ చిత్తము శుద్ధి కాదు. యజ్ఞములు చేసే అవకాశం లేని కలికాలంలో ఉన్నాం. అందుకే యజ్ఞవరాహస్వామి తత్వాన్ని, గాథని మననం చేసుకుంటే బహుయజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఇలాంటి యజ్ఞవరాహస్వామి సనాతన ధర్మమైన హైందవ ధర్మంతో కూడిన భారతదేశాన్ని రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. శ్లోకమంతా గుర్తు రాకపోయినా కొన్ని 2-3 శ్లోకాలైనా నిత్యపారాయణలా పెట్టుకుంటే బాగుంటాయి. అలాంటివి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. నమో నమస్తే ఖిల మంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమః. అసలు దీని భావం తెలిస్తే కొంతసేపు నోట మాట రాదండి. అంత గంభీరమైన భావం యొక్క శ్లోకంలో పెట్టాడు ఇక్కడ. శ్లోకంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి చూద్దాం. నమో నమస్తే, స్వామికి నమస్కారం. అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే. మొదటి భాగమంతా కూడాను కర్మకాండ గురించి చెప్తున్నాడు. మీరు పరిశీలించారా? యజ్ఞములో మంత్రం ఉంటుంది. మంత్రము ఎవరిని నిర్దేశిస్తుందో ఆ దేవత ఉంటుంది. ఆ దేవతకు ఏ మంత్రము ద్వారా ఏ ద్రవ్యం ఇవ్వాలో ఆ ద్రవ్యం ఉంటుంది. అంతేకాదు ఆ విధమైన యజ్ఞానికి ఒక పద్ధతి ఉంటుంది, అది క్రతువు. ఆ క్రతువులో చేసే రకరకాల క్రియలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నొచ్చేయండి యజ్ఞం అనగానే. కానీ కర్మ అనగానే అందులో వాడేటువంటి మంత్రము, దేవత, ద్రవ్యము, క్రతువు, క్రియ 5 భాగములు. ఈ 5 భాగములతో ఉన్న యజ్ఞముని యొక్క స్వరూపమయ్యా నీకు నమస్కారము అయింది కదా. తర్వాత చూపిస్తున్నాడు. వైరాగ్య భక్త్యా ఆత్మజయానుభావిత జ్ఞానాయ. అద్భుతమైన మాట. వైరాగ్యము చేత, భక్తి చేత ఎవడైతే మనస్సుని, ఇంద్రియాలని గెలుస్తాడో అటువంటి వాడికి అనుభవానికి వచ్చే జ్ఞానస్వరూపుడవైన విద్యాగురువైన నీకు నమస్కారము. ఇది అర్థమైందా?
ఇది పట్టుకోవాల్సినది. అంటే భగవంతుడు ఎప్పుడు అనుభవానికి వస్తాడు? భగవంతుడు అనుభవానికి రావడమే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? వైరాగ్య భక్తియా ఆత్మజయానుభావిత అన్నాడు ఇక్కడ. వైరాగ్యము చేత, వైరాగ్యం అంటే ప్రపంచముపై ప్రాపంచిక విషయములపై విరక్తి, తర్వాత భక్తి అంటే పరమాత్మపై రక్తి. కనుక ప్రపంచ విషయాలపై విరక్తి, పరమాత్మపై రక్తి కలిగి ఆ రెండిటి చేత ఇంద్రియాలను జయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడి భగవంతుడు దొరికాడో ఆ పట్టు మీద ఇది వదలడం మహాసులభం. అందుకు క్రమంగా ఆత్మజయం అనేది వస్తుంది. అటువంటి వాడికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అనుభవానికి వస్తుంది. వైరాగ్య భక్తుల చేత ఇంద్రియ నిగ్రహం పొందినటువంటి వారికి అనుభవానికి వచ్చే జ్ఞానము నువ్వు. అలాంటి వాడికి ఆ జ్ఞానరూపంగా అనుగ్రహించే విద్యాగురువు నువ్వు అని నమస్కరించారండి. ఇక్కడ మీరు పరిశీలిస్తే మొదటి భాగంలో వేదము యొక్క కర్మకాండ చెప్పారు, రెండవ భాగంలో వేదము యొక్క జ్ఞానకాండ చెప్పారు. కర్మకాండ జ్ఞానకాండ రూపమైనటువంటి వేదస్వరూపుడు నువ్వు అని దీనిలో మొత్తం ప్రతిపాదన జరిగింది. ఇక్కడ అది ఈ శ్లోకంలో ఉన్న అత్యద్భుతమైన భావం ఇక్కడ. అంతేకాదు ఇందులో భాగవత సందేశం ఏమిటి? యజ్ఞములు ఆచరించడం వల్ల ఈ శరీరం పొందినందుకు నువ్వు సార్థకత ఏర్పరచుకుంటావు. ఎందుకంటే ఇంద్రియాలు ఇవన్నీ లభించాయిక, ఇంద్రియాలు దేవతల అనుగ్రహం వల్ల వచ్చాయి కదా. అందుకే ఆ దేవతలను ఆరాధించడం యజ్ఞం, అది అవసరం. అది చిత్తశుద్ధినిస్తుంది, కృతజ్ఞత దోషాన్ని పోగొడుతుంది. అప్పుడు నువ్వు వైరాగ్యము భగవద్భక్తి కలిగి ఉన్నట్లయితే, ఇంద్రియాలను నిగ్రహించగలిగినట్లయితే, అలా నిగ్రహింపబడ్డ బుద్ధికి భగవానుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన గురువు అవుతాడు. కనుకని యజ్ఞరూపుడైన భగవంతుడికి, జ్ఞానరూపుడైన భగవంతుడికి సరిగ్గా యజ్ఞమంతా పూర్తయిన తర్వాత అగ్నిహోత్రుడిగా నమస్కారం చేస్తారు. విన్నారా ఎప్పుడైనా? అబ్బే వాటి మీద ఎక్కడ దృష్టి ఉంటుందండి, ఎంత నెయ్యి పోసేస్తున్నారో అనుకోవడంతోనే అయిపోతుంది. కానీ అక్కడ చెప్తున్న మాట చూడండి, కాండద్వయోపపాధ్యాయ కర్మబ్రహ్మస్వరూపిణి, అక్కడే చెప్పేశాడు. కాండద్వయము ద్వారా తెలియబడుతున్న భగవంతుడు. రెండు కాండలు భగవంతుడినే చెప్తున్నాయి. కర్మకాండలో యజ్ఞరూపుడిగాను, జ్ఞానకాండలో బ్రహ్మరూపుడిగాను చెప్తున్నటువంటి ఒకడే నారాయణుడికి నమస్కారము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రెండింటి కలిపి ఇక్కడ చెప్పాడు. ఒక్క శ్లోకం మనం భావన చేయగలిగితే మొత్తం వేదస్వరూపము వరాహస్వరూపం చెప్పబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది స్తోత్రమా శాస్త్రమా? అందుకే స్తోత్రం శాస్త్రం అని చెప్పడంలో స్తోత్రము ద్వారా నీకు దేవతా తత్వాన్ని అర్థం చేయడం కోసం ఋషి తపన పడ్డాడండి ఇక్కడ. కానీ మనకంత ఓపిక ఎక్కడా? దండం పెట్టేశాం, ఫలితం వస్తుందా రాదా అంతే. అందుకే ఆయన ఫలితాలు ఇస్తున్నాడు, తననివ్వట్లేదు, వచ్చింది బాధ. తను తెలియాలి అంటే మాత్రం ఈ తత్వం తెలియాలి. అందుకే మొత్తం ఏ అవయవంలో ఏ యజ్ఞభాగం ఉందో గుర్తుపెట్టుకోలేపని ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. నమో నమస్తే కిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మ జయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. ఇది ఒక నమక మంత్రం, అంత గట్టిది. ఎందుకంటే ఉభయతో నమస్కారం. మొదట 2 నమో నమః, చివరికి 2 నమో నమః. ఆ 4 నమస్కారాల మధ్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిక్షిప్తం చేసి యజ్ఞరూపుడికి 2, జ్ఞానరూపుడికి 2గా ఇచ్చి పరమాత్మని యజ్ఞరూపుడిగా కర్మఫలప్రదాత, జ్ఞానరూపుడిగా గురువుగా నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం. త్రయీమయం రూపమిదంచ సౌకరం. నీ యొక్క ఈ వేదస్వరూపం ఎలా ఉన్నదంటే, నువ్వు పైకొచ్చి ఒక్కసారి విదిలించావు. విదిలించినప్పుడు నీ రోమాలు తగిలినటువంటి నీళ్లు మా మీద పడింది. ఎంతకంటే భాగ్యం ఇంకేమున్నదయ్యా. ఎందుకంటే స్నానం చేస్తారు, అవభృత స్నానం అని. మొత్తం యజ్ఞమైన తర్వాత ప్రోక్షణ కూడా చేస్తారు. దేనితో? దర్భకూర్చతో ప్రోక్షణ చేస్తారు. ఇప్పుడు నీ ఒళ్ళంతా దర్భలే, దానితో ఇలా విదిలించగానే ఆ కూర్చుతో నీళ్లు పడ్డట్టు పడ్డాయి మా అందరి మీద. దానితో మేము ధన్యులమైపోయాం. విధున్వతా వేదమయం నిజం వపుః జనస్తపస్సత్య నివాసినో వయం సటాసికోద్భూత శివాంబు బిందుభిః. సటాసికోద్భూత శివాంబు బిందుభి, ఎంత అందమైన మాట. సటాసికలు, ఆ జూలులాగున్నటువంటి ఆ రోమములనబడే దర్భల నుంచి వెదజల్లబడిన జలము శివాంబు బిందుభి, మంగళకరమైన నీటి తుంపరలు. విసృజ్యమానా భృశమీశ పావితా, వాటి వల్ల మేమందరం ధన్యులమైపోయాం. అంటే ఆయన విధులింపు కూడా మనకు అనుగ్రహించడమే. ఇది తెలుసుకోవాల్సినది. హవ రూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు నీకు అవితతమగు నుతులు నర్తుమయ్య ముకుందా అని స్తుతించారు.
యజ్ఞరూపుడివి, యజ్ఞమునకు నాయకుడువు, యజ్ఞభోక్తవు. అందుకే నారాయణ నామాలన్నీ యజ్ఞపరంగా వేదాంతపరంగా రెండిటి పరంగా అన్వయించాలండి. ఇక్కడ యజ్ఞపరమైన అన్వయం కర్మకాండలో, ఆత్మపరమైన అన్వయం జ్ఞానకాండలో, రెండిటి పరంగా అన్వయింపబడుతుంది. అందుకే హరి అనే పేరుకి హవిస్సులు ఆహరించువాడు హరి అని పేరు. అది యజ్ఞస్వరూపుడు అని అర్థం. అదేవిధంగా ఆత్మరూపుడి సర్వవిశ్వానుభవం ఎవడు స్వీకరిస్తున్నాడో వాడు హరి. ఇలాగైనప్పటికీ సరిపోతున్నది. అందుకే హవరూపివి హవ నేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు. ఇది యజ్ఞం యొక్క స్వరూపం. సలలిత వేద శాస్త్రమయ సౌకర్యమూర్తి దనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడును దారతమేను విదుర్ప తత్సటోచ్చరిత శివాంబు బిందువుల సాధు తపోజన సత్యలోక వాసులమగు మేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా అని తెలుగులో దేవతలు స్తుతించారు. దేవతలు స్తుతించారు, తెలుగులో చెప్పారు మహర్షితుల్యుడైన పోతన గారు. ఈ విధంగా వచ్చిన వరాహస్వామి ఎప్పటికి వెళ్ళకపోతే తర్వాత కదా ఎలా అండి? అంత అనుగ్రహంతో వచ్చాడు స్వామి మన కోసం ఇవాళ. అటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మరొక్క శ్లోకంతో నమస్కారం చేసుకుందాం. దేవతలు చేస్తున్నది నమో నమస్తే ఖిల యజ్ఞతంతవే స్థితౌ గృహీతామలసత్వమూర్తయే దిష్ట్యాహతోయం జగతామరుంతుదః త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః. అమలసత్వమూర్తయే భగవద్ అవతార లక్షణం. భగవంతుడు అవతరించినప్పుడు రజోగుణ తమోగుణ దోషము ఇసుమంత కూడా లేని నిర్మల శుద్ధ సత్వంతో అవతరిస్తాడు. అది అవతారంలో కనబడుతుంది. అందుకే సత్వగుణంతో తరించవలసిన నువ్వు ఆ శుద్ధ సత్వగుణాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే నీలో రజోగుణ తమోగుణ దోషములు పోయి సత్వగుణం ఉద్బుద్ధమై గుణాతీతమైన స్థితికి వెళతావు. అది తెలుసుకోవాల్సినది. అందుకే మాట చెప్పేటప్పుడు అఖిల యజ్ఞతంతవే అనే మాట వేశాడు ఇక్కడ. అంటే యజ్ఞములన్నింటినీ ప్రవర్తింపజేసేటటువంటి నీ నిర్మలమైన సత్వమూర్తికి నమస్కారము అని చెప్పి, భాగ్యవశాత్తు మా భాగ్యవశాత్తు నువ్వు ఈ రూపము ధరించి అసురుని సంహరింపజేశావు, దేవతల్ని ఋషుల్ని లోకాల్ని అనుగ్రహించేవు స్వామి అని నమస్కరించుకున్నారు. ఇది దివ్యమైనటువంటి వరాహస్వామి యొక్క అవతార గాథన ఆయన అని చెప్తూ అటుపై స్వయంభూమను చాలా సంతోషించాడు. భూమి లభించిందిగా, దాని యందు భగవానుడిచ్చిన శక్తితో వివిధములైన సృష్టులని విస్తరింపజేస్తున్నాడు, మిథున సృష్టులు. ఈ స్వయంభవ మనువుకి ప్రధానంగా 2 పుత్రులు 3 కుమార్తెలు ఉన్నారు. ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అనేటటువంటి వారు పుత్రుడు. కుమార్తెలు దేవహూతి, ప్రసూతి, ఆకూతి. ఇందులో ఆకూతి అనేటువంటి ఆమె రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ప్రజాపతులు అప్పుడే ఉద్భవించారు కదా. అదేవిధంగా ప్రసూతి అనే ఆమెని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఎందుకంటే ప్రజాపతుల ద్వారా ఉత్తమ సంతానం వర్ధిల్లుతున్నది. కానీ భూమి యందు మనం చూస్తున్న వివిధములైనటువంటి ఏ జీవులు ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధులన్నింటినీ విస్తరింపజేసేటువంటి దైవ శక్తులే ఈ దేవతల పేర్లు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రహస్యమైన అంశం. అందుకే దక్ష ప్రజాపతి సంతానంలో వచ్చినటువంటి వాళ్ళ సర్పజాతులు, గరుడు జాతులు ఇవన్నీ చెప్తున్నారంటే అది ప్రకృతిలో సృష్టి విస్తరించేటప్పుడు జరిగిన రకరకాల పరిణామాలని రకరకాల దేవతాశక్తులుగా దర్శించి ఋషులు ఇచ్చిన కథా విశేషాలు ఇవి. ఇదొక సూచనప్రాయంగా చెప్తున్నాం. ఆలోచించేవాళ్ళు ఆలోచించండి. ఇక్కడ ఆ పేర్ల బట్టి దాటిని తెలుసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి సైంటిఫిక్ స్టడీ చేయడం లేదు, కానీ ఉందని మాత్రం చెప్తున్నాం ప్రస్తుతం మనం. మొత్తానికి ఆకూతి ప్రసూతి కథ అయింది. ఇప్పుడు దేవహూతి. ఈ దేవహూతిని ఎవరికి ఇవ్వాలనో ఆలోచిస్తున్నాడు. ప్రజాపతుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కర్దమ ప్రజాపతి. ఆ మహానుభావుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ప్రజాపతి పనేమిటి? ప్రజా అంటేనే సంతానం. సత్సంతానాన్ని పొంది తద్వారా ఒక చక్కని సృష్టిని విస్తరింపజేయడం ప్రజాపతి యొక్క బాధ్యత. అందుకే పేర్లు చూడండి, ప్రజాపతి. బ్రహ్మదేవుడికి డిపార్ట్మెంట్లో ప్రధానమైన స్టాఫు ప్రజాపతులు, మనువులు, మహర్షులు. ఇది ఎప్పుడూ తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఏ పనికి ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ డిపార్ట్మెంట్ అది. ఇక్కడ వీళ్ళ పని సత్సంతానాన్ని వృద్ధి చేయడం. అందులో ప్రజాపతి అయిన కర్దముడికి బాధ్యత పెట్టాడు బ్రహ్మదేవుడు. కానీ ఈ కర్దముడి సంస్కారం ఏమిటో కానీ భగవానుడు అంటే అపారమైన ప్రేమ, ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం. ఎందుకంటే కలిగిన ప్రేమ నిలబడాలంటే వైరాగ్యం ఉంటే నిలబడుతుంది, లేకపోతే నిలబడదండి. ఇది తెలుసుకోండి. భగవంతుని ప్రీతి కలిగిందంటే వైరాగ్యం వల్ల అది నిలబడుతుంది. ఎప్పుడైతే ప్రీతి వైరాగ్యం కలిసేయో అప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క అసలు స్వరూపం అవగతం అవుతుంది.
స్వరూపం తెలుసుకుని భక్తి చేస్తానంటే బతుకైపోతుంది. ప్రీతి కలిగి శాస్త్ర పద్ధతిలో ఉపాసన చేస్తూ ప్రపంచంలో వైరాగ్యం పెంచుకుంటూ వెళితే అదే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ. అది అర్థం చేసుకోవాల్సిన ఒక సూత్రం అండి. ఈ మహానుభావుడికి కావలసినంత వైరాగ్యం ఉంది, కానీ బ్రహ్మగారు పని పెట్టారు. వైరాగ్యం కలిగిన వాడికి పని పెడితే పని తప్పించుకోకూడదు. వైరాగ్యం కలిగినా తన పనిని ధర్మబద్ధంగా చేయడం, అది యోగంగా చేస్తే అది ప్రవృత్తి మార్గము. విడిచిపెట్టి వెళ్ళిపోవడం నివృత్తి మార్గము. ప్రవృత్తి నివృత్తి రెండు వేదం చెప్తున్నది కనుక తనకి ప్రవృత్తి మార్గం నిర్దేశింపబడింది కనుక దాన్నే అనుసరించాలి, తప్పదు. ఇక్కడ కర్దముడి మనస్సును అర్థం చేసుకోవాలి. తర్వాత విషయంకి చాలా ప్రధానం. ఎప్పుడైతే ఈ విధంగా తనకి బాధ్యత ఉన్నదో తపస్సు కూర్చున్నాడు ఆయన. అందరి వల్లనే తాను కూడా తపస్సు కూర్చున్నాడు. ఈ తపస్సుతో నారాయణ్ణి ధ్యానించినప్పుడు నారాయణుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి రూపం ధరించారంటే శాబ్దం బ్రహ్మ దదద్వపుహు అని ఒక మాట అన్నాడు. శబ్దబ్రహ్మ శరీరం ధరించాడయ్యా అన్నాడు. మాటిమాటికి అదొక మాట. శబ్దబ్రహ్మ అంటే వేదం. వేదస్వరూపంతో కనబడ్డాడు. ఎక్కడ చూసినా భగవంతుని వేదస్వరూపుడు చెప్పడం ఏంటో. శంకర భగవత్పాదుల వారు కూడా త్రయీవేద్యం హృద్యం అన్నారు. వేదం చెప్పినదే దైవం అవుతుంది తప్ప వేదము కానిది చెప్పింది దైవము కాదు, దేవభ్రాంతి అవుతుంది. తెలుసుకోండి, ఇక్కడ వేదమే భగవంతుడు. అందుకే వేదం ప్రతిపాదించిన తత్వం అది ఎదురుగా సాక్షాత్కరించింది. ఆ రూపం చాలా అత్యద్భుతంగా వర్ణించారు. కానీ ఇప్పుడు వర్ణన మొదలు పెడితే బయటికి రాము, అది కూడా వచ్చినది. ఆ రమ్యమైన విష్ణు రూపాన్ని చూసి పులకించిపోయి ఆయన ఆనందంగా స్తుతి చేశాడు. ఈ స్తుతి చాలా విశేషమైనటువంటి స్తుతి. ఈ స్తుతి నిజానికి భగవంతుని యొక్క దివ్య తత్వాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే తాను భగవంతుని ఏమిటో తెలుసుకుని నమస్కరిస్తున్నాడు. స్వామి, నువ్వు ఎటువంటి గొప్పవాడివంటే నీ యొక్క మాయతో ప్రపంచాన్ని నడుపుతుంటావు, కానీ నీకు ఏ కర్మ అవసరం లేదు. నిష్క్రియతో కూడిన పరబ్రహ్మస్వరూపుడు నువ్వు. నీ కర్మల యందు కానీ వాటి ఫలాలపైన కానీ అపేక్ష లేదు నీకు. కేవలం మాయాకార్యంతో లోక వ్యవహారాలు నడుపుతుంటావు. అలాంటి నీ పాదపద్మాలను మేము ఆశ్రయించాం. మాలాంటి అల్పులు కోరే అల్పమైన కోరికలు కూడా తీర్చగలిగే నీకు నమస్కారము. ఇది చెప్పండి. ఏమిటి ఈ మాట? అంటే ఇంత భగవంతుని కోరుకుంటున్నది ఏమిటి? ప్రజాపతిగా సత్సంతానాన్ని పొంది సంసారాన్ని విస్తరింపజేయడానికి శక్తి నెమ్మని అడుగుతున్నాం. ఇదండి కోరుకోవలసినది. పైగా ఎవరిని కోరుకుంటున్నారు? సంసారం నుంచి మాయ నుంచి బయటపెట్టి మోక్షం ఇవ్వగలిగే స్వామి ఎదురుగా కనబడుతూ ఉంటే ఆ మోక్షాన్ని కోరకుండా నేను అల్పమే నువ్వు కోరుతున్నాను. నువ్వు ఎలాంటి వాడివంటే అది కూడా ఇచ్చేస్తావు. అది ఇవ్వగలిగేవాడికి ఇదంతండి. అందుకే ఓహో విష్ణువుని తలిస్తే మోక్షం వస్తుందన్నమాట, నాకు ఎప్పటి నుంచి అక్కర్లేదండి అనుకోవద్దు. నీకు అక్కర్లేదని ఆయన తెలుసు కనుక అది ఇవ్వడు. అప్పుడు నీకు ఈ లోకమే అంటగడతాడు. ఆయనకి ఏం పోయింది? ఆయన మోక్షం ఇమ్మంటేనే ఆయనకి ఇబ్బంది. ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు కానీ భక్తి ఇవ్వట. భక్తి ఇస్తే వాడు వెంట తిరుగుతూ ఉండాలి. అది వచ్చింది బాధ. అది వస్తువు ఇచ్చి పెట్టేశాడు అనుకోండి, దాని వెంట నువ్వు తిరుగుతుంటే ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. ఇది తెలుసుకుంటాడు. అందుకే అంత తేలిక కాదు భక్తి దొరకడం. అయితే ఈ మహానుభావుడి ప్రశ్న కోరిక ఎంత బాగున్నది అర్థం చేసుకున్నారా? ఎందుకు చెప్పడం ఇది? ఏమనంటున్నాడు? అల్పమైన కోరిక కోరుకున్న మాలాంటి అల్పులకు కూడా కోరిక తీరుస్తావు అంటే ఈయనకు అసలు కోరిక మాత్రం మోక్షమే. కానీ ఇప్పుడు తన బాధ్యత ప్రకారం అది అడగకూడదు. అల్పమైంది అడుగుతున్నాను. ఇది అల్పమైందని తెలిసినప్పుడు అతడి జ్ఞాని. మరేమున్నది? కానీ ధర్మానికి అడుగుతున్నాడు. అది ప్రవృత్తి ధర్మానికి. చిరునవ్వు నవ్వాడు స్వామి. ఆయనకు తెలీదు నువ్వు అడిగినా నీ లోపల ఏముందో నాకు తెలుసులే. నీ అంతఃకరణ నివృత్తి మార్గం వైపు ఉంది. అంటే ప్రాపంచిక విషయాల మీద నాకు ఆసక్తి లేదు, కానీ నువ్వు ప్రవృత్తి మార్గంలో ధర్మం పాటించాలి. ఎందుకంటే నీలాంటి సత్పురుషుడు ప్రవృత్తి మార్గంలో ఉంటే ఒక చక్కని విస్తారం జరుగుతుంది. అందుకు నువ్వు ఉండాలి. నువ్వు అన్ని భోగములు అనుభవించు, సత్సంతానాన్ని పొందు. ఆఖరికి మొట్టమొదటి నీకు సత్సంతానం 9 మంది కలుగుతారు, తర్వాత నేనే కలుగుతాను నీకు, అది తెలుసుకో. అప్పుడు ఆ తర్వాత నువ్వు నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోదువు గానిలే. అందుకే ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్దమ ప్రజాపతి వలనే భగవంతుని యందు దృష్టి పెట్టి తాను చేయవలసిన ధర్మాన్ని దోషము లేకుండా చక్కగా నిర్వహించుకుంటూ వెళితే వాళ్ళు తరించుతారు. నీ కథ ద్వారా మనకిస్తున్న సందేశం. ప్రతి కథని ఎలా అన్వయించుకోవాలో చూడండి. ఈ విధంగా కర్దమ ప్రజాపతికి స్వామి ఆదేశించి, నీకు త్వరలో వస్తాడులే మంచి అమ్మాయిని, కన్యని తీసుకుని వాళ్ళ తండ్రి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వేం వెతుక్కోక్కర్లే. ఎందుకంటే మంచి భార్యని కూడా తపస్సు చేయాలండి అన్నాడు ఒక ఆయన. చెయ్యాలండి, లేకపోతే మహా కష్టం. అందుకే దేవీ సప్తశతిలో పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం అని చెప్పుకుంటారు.
ఎందుకంటే వీడేదో సంధ్యావందనం కూర్చుంటే మొదలెట్టారు అందనుకోండి, ఇప్పుడు బతుకు ఏమైపోతుంది. అందుకే ధర్మానికి సహకరించగలిగే భార్య కావాలని ధార్మికుడు ప్రార్థించవలసిందే. ఏం చేస్తాం ఇక్కడ? ఎందుకంటే ఆవిడ సహకారం లేదు, ఏ ధర్మాలు లేవండి ఇక్కడ. సర్వధర్మాలకు మూలం భార్యయే. అందుకు తపస్సు చేయాల్సిందే. అది ఇక్కడ ఆవిడేం తపస్సు చేసిందో తెలియదు, కానీ ఈయన గారు మాత్రం తపస్సు చేశారు ఇక్కడ. ఈ లోపల నారదుల వారు బయలుదేరారు ఎక్కడికి? స్వయంభూమనువు దగ్గరికి. ఏంటైనా విశేషాలని ఈ దేవహూతిని ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నాను. విష్ణువు చెప్పాడు, కర్దమ ప్రజాపతిని మహాత్ముడు ఉన్నాడు, తపస్సు చేసి ఆయనకి ఇవ్వు అని చెప్పాడు. వెంటనే స్వయంభూమనువు పత్ని సమేతుడై పుత్రికా సహితుడై తగిన పరివారంతో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన కర్దమ ప్రజాపతి వద్దకు వచ్చాడు. అది సరస్వతీ నదీ తీరం. అక్కడ కొత్త తీర్థం తయారైందిట. ఎంత అద్భుతం చూడండి. యస్మిన్ భగవతో నేత్రాన్యపతన్నశ్రుబిందవ. ఏం భక్తుడండి కర్దముడు. ఆయన యొక్క నిష్కపటమైన భక్తి ధర్మనిష్ట రెండూ చూసి భగవంతుడికి మనస్పందించింది. ఎందుకంటే భగవంతుడిని తలంచుకుంటే మనకు కళ్ళ నీళ్ళు వస్తాయి. కానీ కర్దముడి భక్తి చూసి విష్ణువు కళ్ళు చెమర్చేయట. భక్తి ప్రేమతో ఆనందాశ్రువులు వచ్చాయి. ఆ చెమర్చినటువంటి అశ్రువులు అక్కడ పడ్డాయి. ఎక్కడైతే పడిందో అక్కడ సరస్వతి నది దాని మించి ప్రవహించింది. ఆ చోటు బిందు సరస్సు అని పేరు పొందింది. అత్యంత పవిత్రమైనది. నేటికి మన భారతదేశంలో ఆ సరస్సు కనబడుతుంది. తద్వై బిందు సరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృత జలం మహర్షి గణసేవితం. అత్యంత పవిత్రమైనది శివ అమృత మంగళకరమైన అమృత జలము, మహర్షులు సేవించేది. ఆ చోటులో ఆయన ఆశ్రమం కట్టుకుని నిర్మలమైన ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడికి స్వయంభూ మనువు శతరూప అనబడే తన పత్నితోని దేవహూతి అనబడే తన కుమార్తెతోనూ ముఖ్యమైన పరివారగణంతో వచ్చి వినయంగా ప్రార్థన చేసి, స్వామి నా పుత్రికని స్వీకరించి నన్ను అనుగ్రహించు అన్నాడు. నిజానికి స్వయంభూ మనువు తొలి చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆ మహానుభావుడు అత్యంత వినయంగా మహర్షిని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ స్వామి ఒక మాటని, నాకు నారాయణుడు చెప్పిన విధంగానే జరుగుతుంది, కానీ నేను ముందుగానే మీకు ఆ విషయం చెప్తున్నాను. అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభృయాదాత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్యముక్షాన్ శుక్లప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్. దీని అర్థం ఏంటంటే, నేనిప్పుడు సముచితంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను. గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తూ నేను ఈమె ద్వారా సత్సంతానాన్ని పొందిన తరువాత నేను పరమహంస ధర్మాన్ని ఆశ్రయిస్తాను. ఇది తెలుసుకోవాల్సినది. ముందే చెప్పాడంటే ప్రవృత్తిని వృత్తి వైపు ఉంది గనక, మన ప్రవృత్తిని వృత్తి వైపు ఉంది గనక ఆ మహానుభావుడికి అటే దృష్టి ఉంది. కానీ ఇది బాధ్యత, ఇది చేసి నేను వెళతాను అది ముందే చెప్పేశారండి. లేకపోతే మీరు నాకు ఆ మాట చెప్పలేదు కదా అని తర్వాత అనొచ్చు. ఎందుకంటే భార్య అనుమతి లేనిది ఆ సన్యాసం స్వీకరించడానికి కూడా లేదు. అందుకు ప్రథమతః ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే సంతోషంతో దానికి అంగీకరించారు. ఆ తపస్సుతో ఉన్న పవిత్రమూర్తిని చూసి దేవహూతి ఇతడే నా పతి అని వరించినది. అప్పుడు దేవహూతి కర్దమ ప్రజాపతికి వివాహం జరిగినది. శతరూప సర్వాలంకారములు అలంకరింపజేసి సాలంకృతాంకన్యాం అన్నట్లుగానే కన్యాదానం చేశారు. ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన పని ఏమిటంటే, ఈయన తపోదీక్షలో ఉన్నాడు గనక తపస్వికి అనుకూలమైనటువంటి వస్త్రభూషలు ధరించింది. అంతేగాని మీరు నారచీరలు కట్టుకుంటే కట్టుకోండి, నేను మాత్రం ఈ పట్టుచీర నగలతోనే తిరుగుతాను అనలేదు. అవన్నీ పక్కన పెట్టి తపస్సుకు ఉచితమైనటువంటివి ధరించి ఆయన తపస్సుకు సహకరిస్తున్నది. ఆ మహానుభావుడు కొంతకాలం తపస్సే చేశాడు. మహానుభావుడు అంతకాలం ఆవిడ నియమాలు పాటిస్తూ తపస్సు నిష్ఠలో దీక్షితుడై ఉన్న పతికి పత్ని ఏ నియమాలతో సేవించుకోవాలో ఆ నియమాలతో సేవించింది. అంతేగాని ఇప్పుడేంటంటే ఆ తపస్సు కాస్త పక్కన పెడుతురు అనలేదు. ఆయనకు అనుకూలంగా ఉంటూ తపోదీక్షకు సహకరిస్తున్నది. అయితే బహుకాలం గడిచింది. ఆమె యొక్క సేవను పరిశీలిస్తున్నాడు మహానుభావుడు. కొంతకాలానికి ఆమెను చూసి, నీ మనస్సులో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు, నీకు భోగకాంక్ష ఉంది, సహజం, తప్పేం కాదు, భోగకాంక్ష సహజం. అయితే ధర్మబద్ధమైన భోగకాంక్ష దోషము కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కథలో మానవ జీవితానికి కావాల్సిన అద్భుతమైన అంశం ఉంది గనక దీన్ని కొంచెం ప్రాధాన్యంగా చెప్తున్నాం. ముఖ్యమైన విషయములే, దయచేసి హృదయం తెరిచి గ్రహిస్తే యువతరానికి కావలసిన విషయములు ఇందులో ఉన్నాయి. అసలు వివాహం ఎందుకు ఏమిటో పిల్లలకి చెప్పలేకపోవడం వల్లనే, చెప్పకపోవడం వల్లనే దారుణమైన వార్తలు తర్వాత పిల్లల నుంచి మనం వినాల్సి వస్తుంది.
వివాహం ధర్మప్రతిష్ఠ కోసం, ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి కాదు. అది తెలుసుకోండి ఇక్కడ. ఈ శారీరకమైనటువంటి సత్తువులు భావాలు ఎంతకాలం ఉంటాయి, కానీ జీవితాంతం ఉండవలసిన ధర్మం, దానికోసం వివాహం. అందుకు తపస్సు అయిన ఆయనకు అనుకూలంగా ఉన్న ఆమెతో మాట అంటున్నాడు, నీకు భోగకాంక్ష ఉంది, అది ధర్మబద్ధం. తన భార్యకున్న ధర్మబద్ధమైన భోగకాంక్షను తీర్చవలసిన బాధ్యత భర్తకుంది. కాబట్టి నీ మనస్సు నాకు తెలుసు గనక నీ మనస్సుకు అభీష్టమైన భోగములు నేను అందిస్తాను అని చెప్పి తన తపశ్శక్తితో అద్భుతంగా మహానుభావుడు ఒక విమానాన్ని సృజించాడు. అప్పటికి ఆమె స్థితి ఎలా ఉన్నది అంటే, నారచీరలు కొట్టుకుని శరీరమంతా వాడిపోయి దీనమైన వదనంతుంది. ఎందుకంటే ఒక మహారాజ పుత్రిక సేవలతో శుష్కించిపోయింది, అటు స్థితిలో ఉన్నది. ఆమెను కరుణతో చూసి, ఈ బిందు సరస్సులో ఒకసారి స్నానం చేసిరా అన్నాడు. ఆమె స్నానానికి దిగిందని, స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు అప్సరకాంతలు తెస్తున్న లక్ష్మీదేవిలో వచ్చింది పైకి. అంటే 1000 మంది విద్యాధర కన్యలు ఆమెకు సేవ చేస్తూ తీసుకువచ్చారు. ఆమె స్నానం చేత శుద్ధురాలై తపశ్శక్తి చేత పుష్టి కలిగి వారి సేవలు పొందింది. అప్పటి నుంచి ఆమె పరిచర్యకు వాళ్ళు ఉండిపోయారట. అంటే ఇదంతా దేనివల్ల జరిగింది? కర్దమ ప్రజాపతి యొక్క తపస్సు వల్ల జరిగింది. ఇక్కడ తపశ్శక్తి చేత ఈ భోగం ఆమెకి లభించింది. ఆయన కూడా తన తపోజనితమైనటువంటి ఆ తపస్సులో సృష్టించిన దేహం కాకుండా తపశ్శక్తితో సుందర రూపము ధరించి ఆ విమానములో ఇచ్ఛాలోకముల్లో సంచరించారు. ఏ లోకంలోనైనా తిరగలిగే శక్తి కలిగిన ఆ విమానమునందు విహరిస్తూ బహువిధములుగా ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవించారు. అలాగా గృహస్థ ధర్మ పరమార్థమంగా వాళ్ళకి 9 మంది అమ్మాయిలు కలిగారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ స్త్రీ సంతానం కలగడం కూడా తరింపజేసేదే. ఇది తెలియక చాలామంది పురుష సంతానం కలిగితేనే తరించుతాం అనేది భ్రాంతి. అది మధ్యలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు. ఇది తరింపజేయడానికి స్త్రీ సంతానం ఇంకా ఎక్కువగా సహకరిస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకే 9 మంది స్త్రీ సంతానం కలిగిన తర్వాత ఇంకా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు మహానుభావుడు. అందుకని పురుష సంతానం కలిగే వరకు నేను ఇంకా ప్రవృత్తిలో ఉంటాను అనలేదు ఆయన. ఇది కూడా గమనించవలసినది. ఎప్పుడైతే ఆ విధంగా, నీకు ముందే చెప్పానుగా, మనకి సత్సంతానం కలిగింది. 9 మంది ఉత్తమ కన్యలు. వీరిని మనం ఉత్తమమైన వారి చేతిలో పెట్టాం. ఎవరి చేతిలో పెట్టారో తర్వాత చెప్పుకుందాం. ఇంకా నువ్వు అనుమతిస్తే నివృత్తి మార్గంలోకి వెళుతున్నాను. అయితే నేను అలా వదిలిపెట్టట్లేదు. నా తపశ్శక్తితో సృష్టించిన విద్యాధనే కన్యలు వీళ్ళందరూ నీ బాగోగులు చూసుకుంటూ ఉంటారు. నీకు ముందే చెప్పాను కదా, నేను వెళ్ళొస్తానన్నాడు. అప్పుడు ఆవిడ తల వంచుకుని మాట్లాడుతోందిట. ఈ మాటలు అద్భుతమైన భావాన్ని తెలియజేస్తున్నాయి. సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం. నువ్వు నాకు వివాహకాలంలో ఇచ్చిన మాట ప్రకారంగానే అన్ని భోగములు సమకూర్చావు. చాలా సంతోషం. ఇప్పుడు వెళతానంటున్నావు. నిన్ను ఆపను కానీ ఒక్క కోరిక. ఇంతవరకు ఈ శరీరాన్ని ఇంద్రియాలు సుఖపెట్టడంలోనే గడిపేసేనే తప్ప సత్యమేమిటో తెలుసుకుని ప్రయత్నం చెయ్యలేదు. జ్ఞానం తెలిసిన భర్త లభించాక కూడా నీ ద్వారా నేను జ్ఞానం పొందలేకపోయాను. ఇది నా దురదృష్టం. ఎంత గొప్ప మాట అన్నదో చూడండి. ఇక్కడ భోగాలు నీ ద్వారా పొందాను, కానీ నువ్వు భోగ సమర్థమైన తపస్సే కాదు, జ్ఞానం నీ యొక్క స్వభావం. అటువంటి నీలాంటి పతిని పొంది కూడా నేను జ్ఞానాన్ని పొందలేకపోతే వ్యర్థము. ఎందుకంటే జ్ఞానం పొందినప్పుడే జన్మకి సార్థకత. భోగాలు అయ్యే, జ్ఞానం కావాలి నాకు. కనుక నాకు దయచేసి జ్ఞానాన్ని ఉపదేశించు. జ్ఞానమనగా అసలు స్వస్వరూపం ఏమిటి, జీవన పరమార్థం ఏమిటి, ఈ ప్రశ్నే లేకుండా ఏళ్ళు గడిచిపోతాయి. కానీ పుణ్యాలు వచ్చేస్తున్న ఈ ఆశతో మనం పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, అందులో భాగంగా ప్రవచనాలు వింటాం. కానీ జ్ఞానం గ్రహించాలి, జీవితం తరించాలి, ఈ జన్మకి సార్థకతం చేసుకోవాలని వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏం ఆశ్చర్యపోనక్కర్లేదండి. ఎక్కువ మంది ఉంటే పురాణాలు అబద్ధమైపోతాయి. భగవానుడే చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తి తత్వతః. ఇంకా మీరు జ్ఞానం అనే విషయం చెప్తున్నారో లేదో మా కళ్ళు మూసుకుపోతున్నాయంటే మూసుకుపోతాయని చెప్పాడు మహానుభావుడు. కళ్ళు ఉదయం తెరిచి ఎవరు వింటారయ్యా అంటే వేల కొలదిలో, 1000 మందిలో కాదండి, థౌజండ్స్, వేల కొలదిలో ఒకడికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించిన వేల కొలదిలో ఒకడు పొందుతాడయ్యా అని చెప్పాడు ఇక్కడ. కనుక ఎప్పుడూ అదే. ఒక ఆయన అన్నాడు, ఏమంటే అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ఎలా అండి అన్నాడు. ఋషి గొప్ప సమాధానం చెప్పాడు,
అందరూ వైరాగ్యవంతులు. కారు నాయన అన్నాడు ఇక్కడ. కారు ఎంత చెప్తే ఒక్కడికి ఏదో కాస్త పుడుతుంది, మళ్ళీ పడిపోతుంది. వాడు ఎన్నో జన్మలు ఎత్తితే అన్నాడు ఇక్కడ. అంతెందుకండి, ఎందరో చేరిపోతే అందమైన లోకాలు కూడా పాడైపోతాయి కదా. మన స్వర్గలోకం ఎప్పుడు బాగుంటుందా అంటే పుణ్యాత్ములు అంతమంది ఉండరు గనక, వెళ్ళిన పుణ్యాత్ములు కూడా క్షయం అయిపోయి దిగిపోతారు కనుక ఎప్పుడు హాయిగానే ఉంటుందని చెప్పాడు. ఇది పెద్ద రహస్య విషయాలండి, ఆలోచించవలసింది. స్వర్గానికి అదైనప్పుడు ఇంక మోక్షం గురించి చెప్పేది ఏముందండి? కోటికొకడు కూడా దొరకడు. అటువంటి వినడం ఎందుకు? వింటూ ఉంటే ఏ జన్మకైనా దొరుకుతుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. లేనప్పుడు ఏమీ లేదు. లేదా పూర్వపుణ్యాలు ఉంటే ఈ జన్మలోనే ఒక్కసారిగా ఏ ప్రేరణ లభించి ముక్తి రావచ్చు. అందుకు వినవలసినది ఇక్కడ. ఇక్కడ తల్లి చెప్తున్న ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం, గుండెల్లో రాసుకోవాల్సిన శ్లోకం అండి ఇక్కడ. అంటే ఎలా జపం చేయాలండి, ఎన్ని మార్లు కాదు, భావం గ్రహించవలసినది ఇక్కడ. అసలు నిజంగా ఇహ జీవితానికి పరమార్థానికి సమన్వయం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ప్రవృత్తి మార్గంలో ఉంటూ భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి కర్దమ ప్రజాపతి దేవహూతి కథ కంటే గొప్ప కథ ఇంకేం లభిస్తుందండి ఇక్కడ. నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థపద సేవాయై జీవన్నపి మృతో హి సహా. ఈ శ్లోకం దయచేసి జాగ్రత్తగా వినమని ప్రార్థన. నేహ యత్కర్మ ధర్మాయ, మొట్టమొదటిగా చెప్తున్నాడు. మానవుడి పుట్టక ఏదో పని చేస్తాడు కదా, పని చేయకుండా ఎవడుంటాడండి. కానీ ఎవడి కర్మ ధర్మబద్ధము కాదో వాడు బ్రతికున్నా మరణించిన వాడితో సమానము. నెంబర్ 1 పాయింట్. ఒక పాయింట్ ఏమిటి? నేహ యత్కర్మ ధర్మాయ. మరొక్కసారి మళ్ళీ ఆవృతం చేస్తూ ఉన్నాము. ఎవరి కర్మ ధర్మబద్ధము కాదో వాడు జీవన్నపి మృతోహి సహా, వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము అయింది కదా. కనుక మొట్టమొదటి ఏం చేయాలి? ధర్మబద్ధమైన కర్మ చేయాలి. అలా చేస్తూ వెళ్ళడమేనా? కాదుట. రెండవ రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. న విరాగాయ కల్పతే. ఎవడి యొక్క ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము. ఇది రెండవ స్టెప్ అండి ఇక్కడ. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ధర్మబద్ధమైన కర్మతో, ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదనతో జీవించే వాడికే ఎప్పటికైనా వైరాగ్యం వస్తుంది అని అద్భుతమైన భావం ఉంది ఇక్కడ. ఎందుకంటే సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఒకరు వెళ్ళి అడిగట, ఏమనంటే, ఏమంటే ఏ కోరిక లేకుండా భగవంతుడిని ప్రార్థించాలనుందంటే, అలాంటి పిచ్చి మాటలు అనకమ్మా, చక్కగా భగవంతుడిని కోరుకో, ఏది కోరుకున్నా తీర్చడానికి ఆయన ఉన్నాడు, కోరుకో. కానీ కోరుకో, నేను పిచ్చ మాటలొద్దు, మనసులో ఉన్నది ఒకటి బయటకు చేసేది. ఒక ఆవిడ పాపం తిరుపతికి వెళ్ళి ఏడిచింది. ఏమనంటే, ఆయన దగ్గర ఏమీ కోరుకోకూడదుటండి, అలా దండం పెట్టి రావాలని చెప్పారండి అలా ప్రవచనంలో, అందుకు చాలా బాధగా ఉందండి, ఏం కోరుకోకుండా వచ్చేసానని. కోరుకుంటే కోరుకుని తీరాలి, ఇది తెలుసుకోండి ఇక్కడ. కోరిక ఉంటే భగవంతుని కోరుకుని తీరాలి. అదే అంతవరకు కోరికలు గుండె నిండా పెట్టుకుని భగవద్విషయానికి వచ్చినప్పటికల్లా ఏమండి కోరికలన్నీ తక్కువ కదా, అహం బ్రహ్మాస్మి కదా అన్నాడంటే వాడు కప్పటి, వాడు తెలుసుకోండి ఇక్కడ. అరే గుండె నిండా కోరికలు కోరుకున్నప్పుడు ఆయన్ని అడుగు. ఆయన అడిగితే తీరే అనుకో, ఆయన వల్ల తీరైన స్పృహ నీకు నిరంతరం ఉంటూ ఉంటుంది ఇక్కడ. ఆయన స్పృహతో ఏది అనుభవిస్తావో అది నీ చిత్తాన్ని శుద్ధం చేస్తుంది. చిత్తం శుద్ధమైపోతే ఏది సారమో ఏది నిస్సారమో వివేకం కలుగుతుంది. నిస్సారమైన దాని మీద వైరాగ్యం కలుగుతుందయ్యా, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఏమంటే 90 ఏళ్ళు వచ్చాయి కనుక వాడికి ఇంకా వైరాగ్యం కలగలేదంటే బతుకంతా అధర్మపు తిండే తిన్నాడని అర్థం, ఇంకోటి కాదు ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన కర్మల వల్ల కలగవలసినదేమిటి? వైరాగ్యం. అంతేగాని ఇన్ని కర్మలు చేసినా ఇంకా వైరాగ్యం కలగలేదు అంటే ఆ కర్మల్లో ధర్మం లేదు. ఇంతవరకు ఈ తల్లికి భర్తని గౌరవించాలి అని ధర్మాన్ని అనుసరించి గౌరవించింది, ఆయన తపస్సులను మన్నించాలని గౌరవించిందే తప్ప ఆయన హృదయంలో ఉన్నటువంటి వివేకం కానీ వైరాగ్యం కానీ జ్ఞానం కానీ ఆవిడ పట్టించుకోలేదు. అలాగని వాటిని అవమానించను లేదు, వాటిపై ఆవిడకి దృష్టి లేదు. ఇప్పుడు వాటి విలువ ఆవిడికి తెలుస్తుంది. ఎన్నాళ్ళు ఆయన మధ్య మధ్యలో ఆత్మ భగవంతుడు అంటుంటే ఏదో ఆయన చాదస్తాం అనుకున్నాను. ఇప్పుడు ఆవిడికి తెలిసింది. ఎందువల్ల? ఆవిడ వల్ల ఏ ప్రయోజనం జరగాలో జరిగే కలిగించండి ఇక్కడ. ఆవిడ వల్ల సత్సంతానం పొందిన తర్వాత ఆ తల్లికి వైరాగ్యం కలిగింది. ఎందువల్ల? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాయి, ఎందుకంటే ఈ శ్లోకం ఉంటబట్ట. ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించడం వల్ల ఒకటి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి పురుషునితో సాంగత్యం ఒకటి. ఇది సత్సాంగత్య మహిమ. వాళ్ళు చెప్పింది విన్నా వినకపోయినా, వాళ్ళ మీద కోపాలు వచ్చినా విసుగొచ్చినా వాళ్ళ సంపర్కం వల్ల ఎప్పటికైనా కలుగుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. 2. ఇప్పటి వరకు ఎంత దాకా వచ్చామండి?
ధర్మకర్మలు లేనప్పుడు వాడు బ్రతుకున్న వృధా, ఆ ధర్మము వైరాగ్యాన్ని కలిగించకపోతే వాడు బ్రతుకున్న వృధా. ప్రపంచం మీద వైరాగ్యం పొందేక అది పరమాత్మపై భక్తిగా మారకపోతే వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము. చూసారా, కొందరు ప్రపంచం మీద వైరాగ్యం కావలసి ఉంటుంది, దానివల్ల ఏమొస్తుంది? ఉన్న కళపోతుంది మొహంలో. అవునా లేదా? నాకు ఎవరు పడరండి అంటే మొహంలో ఒక భయంకరమైన కళ వచ్చేస్తుంది. కనుక ఎప్పుడు కూడాను విరక్తి చాలా అసహ్యం అండి. అందుకే పెద్దవాళ్ళు వైరాగ్య పతనహేతువు అన్నారు. ఇదేంటండి, వైరాగ్యం మోక్షహేతువు అన్నారు, మరి వైరాగ్యం పతనహేతువు అంటే వివేకజనిత వైరాగ్యం ఒక్కటే. అది ఏది విడిచిపెట్టాలో ఎంత తెలియాలో, ఏది పట్టుకోవాలో అంత తెలియాలి. ఇక్కడ పట్టు చాలా ముఖ్యం. అందుకే నా తీర్థపద సేవాయై తర్వాత మాట చెప్పారు. తీర్థపదుడు అంటే ఎవరి పాదముల నుంచి తీర్థం పుట్టిందో అంటే ఎవరండి ఆయన? గంగమ్మ ఏ పరమాత్మ పాదం నుంచి జనించిందో ఆ పరమాత్మ అయిన నారాయణునిపై భక్తి లేనివాడు బ్రతుకున్నా మరణించిన వానితో సమానము. మనం ఆ బతుకున్నా మరణించిన వాడితో సమానమనే కేటగిరీలోకి వెళ్లకుండా ఉండాలంటే 3 జాగ్రత్తలు పడాలి. ధర్మబద్ధమైన కర్మ ఆచరించాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, పరమాత్మపై భక్తి కలిగి ఉండాలి. నాకు భక్తి ఉందండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను గుడికి, మంచిదే, అది పుణ్యకర్మ, మంచిదే, అది దాన్ని నిరాశపరచకూడదు. అసలు ఇది పట్టించని వాడిని వదిలేసి ఏదో దేవుడి కోసం వచ్చిన వాడిని పట్టుకుని ఇది సరిపోదంటే బాధాకరమండి. ముందు వాడిని ప్రోత్సహించాలి. రా, రోజుకు 2 సార్లు వచ్చాక రోజురా, ఇలా అంటూ ఉండాలి వాడికి. జోషయేత్ సర్వకర్మ అని అలా చేస్తూ ఉండాలి. క్రమక్రమంగా వాళ్ళు ఇవి మొలకెత్తుతాయి, ఏం చేస్తాం అని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఈ 3. కాబట్టి నాకు ఇప్పటి వరకు కొంత తెలుస్తోంది. నాకు ఇప్పుడు కలగవలసింది వైరాగ్యము, భగవంతునిపై ప్రీతి, జ్ఞానము. ఇది కలిగించాలి. గనక దయచేసి మీరు నాకు అది ఇవ్వనప్పుడు ప్రయోజనం ఏమున్నది? ఎంత చక్కగా అడిగిందండి. మీ వల్ల ఇంతకాలం భోగం అనుభవించాను, భోగం వల్ల గృహస్థ ధర్మం నెరవేరింది. ఎంతకాలం భోగం, ఎంతకాలం తిన్నదే తింటూ, కట్టిందే కడుతూ, కూడబెట్టిందే కూడబెడుతూ, ఎక్కడి వరకు ఆలోచించాలి. ఇక్కడ నీ ధర్మం నువ్వు చేసి అయిపోయింది. అది ఎవడండి కామా నిర్దేశిస్తాడు? ఇక్కడితో చాలు అని ఎవరు నిర్దేశిస్తారు? నీ విసుగు నిర్దేశించకూడదు, నీ అలసట నిర్దేశించకూడదు, ధర్మము నిర్దేశించాలి ఎక్కడ ఆపాలనేది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ నీ తర్వాత నువ్వేం చేయాలో అది చేసేసాక ఆ తర్వాత నువ్వు నీ గురించి చూసుకోవాలి. ఇక్కడ అది గ్రహించవలసిన ఉద్దేశం. అంతేగాని చాలా యాక్టివ్ అండి, 90 ఏళ్ళ వరకు పనిచేశానండి, ఇదేంతో లోకంతో ఏం ప్రయోజనం? ఇది గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశము. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నా అవిశ్రాంతంగా లోక వ్యవహారాలు పెట్టుకునే వాళ్ళకి ఎక్కడ కామా పెట్టాలని ధర్మం నిర్ణయిస్తుంది. ఇది తెలుసుకోవలసినటువంటి గొప్ప ముఖ్యమైన అంశం ఇక్కడ. ఈ తల్లి పుణ్యం పండింది. ఆ మహానుభావుడు ఎలాగూ వైరాగ్యవంతుడు, ఎంతకాలం కాపురమే వైరాగ్యంతో చేశారండి. అది గొప్ప ఆశ్చర్యం ఇక్కడ. అది అలా చేశాడు, అది ఆయనకే సాధ్యం. అందుకే బ్రహ్మజ్ఞాని సంసారిగా ఉన్నా జ్ఞానిగా ఎలా ఉంటాడనేది కర్తముడి ద్వారా మనం తెలుసుకోగలగాలి. తన ధర్మం ఎంత వేగం పూర్తి చేస్తానా, ఎంత వేగం పూర్ణ నివృత్తి జీవనంలోకి వెళ్తానా అనుకుంటున్నాడు. వాడి స్థితి అది. అందుకే అతను ఎక్కడికి వెళ్ళినా బాగుపడతాడు. కానీ ఈమె స్థితి అలా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే స్త్రీకి సన్యాసం లేదు, అది కూడా తెలుసుకోండి. ఇక్కడ స్త్రీ సన్యాసి అంటే గొడ్రాలి సంతానంలో ఉంటుంది. ఇవి చెప్తే కోపాలు వస్తాయి, కానీ శాస్త్రం చెప్పడం మా పని. మాకు తోచింది, మాకు నచ్చింది చెప్పకూడదు, శాస్త్రంలో ఉన్నది చెప్పడమే మా బాధ్యత. తోచింది నచ్చింది చెప్పాలంటే ఋష్యత్వం పొందాలి. కానీ సాధకుడైన వాడు, చదివినవాడు శాస్త్రంలో ఉన్నదే చెప్పాలే తప్ప శాస్త్ర విరుద్ధమైనవి చెప్పరాదు. నేను చెప్తున్నాను మీరు సంధ్యావందనం చేయకపోయినా పర్వాలేదు అనకూడదండి. నువ్వెవడికి చెప్పడం, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? ఇది మనం అడగగలగాలి. మాట చమత్కారం పెద్దరికం కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ శాస్త్ర సంస్కారం పెద్దరికం. ఇక్కడ ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. మొత్తానికి ఈ మాట ఎప్పుడన్నదో అర్థం చేసుకున్నాడు. నిర్వేదవాదినీమేవ్యం, నిర్వేదవాదిని. ఇప్పుడు ఇవిడికి పేరేమిటి? నిర్వేదవాదిని. ఇది వరకు భోగవాదిని. నిర్వేదం అంటే వైరాగ్యం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అంటుంది ఉపనిషత్తు. కర్మతో పక్వమైపోయి ఏడుస్తూ నవ్వుతూ చస్తూ పోతూ ఉన్న లోకాన్ని చూసి బ్రహ్మవేత్తకి వైరాగ్యం కలుగుతుంది. బ్రహ్మ జిజ్ఞాసువుకి, వేత్త కనద్దులండి, జిజ్ఞాసువుకి వైరాగ్యం కలుగుతుంది. అక్కడ లోకం తీరు చూసి వైరాగ్యం కలగాలండి. అందుకే లోకాన్ని బాగా స్టడీ చేయాలి. గొప్ప లౌకిక జ్ఞానం అవసరం. ఎందుకు? నిస్సారం అని తెలుసుకోవడానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో అనేక లోకాల వర్ణన ఉంది. ఇన్ని లోకాల వర్ణన ఎందుకు చేశారంటే ఇవన్నీ మిథ్యలని తెలుసుకోవడానికి అన్నారు శంకర భగవత్పాలు ఒక్క మాటతో.
అది తెలియాలి. ఇప్పుడు నిర్వేదవాదిని, ఏం మాటలండి, అవి వదులుకోలేకపోతున్నా, అందుకే ఆ మమకారం కొద్దీ కథ ఆగిపోతుంది. నిర్వేదవాదిని మేవి మనోర్దుహితరమ్ముని, ఎప్పుడైతే వైరాగ్యం కలిగినటువంటి ఆమె మాటలు విన్నాడో దయాస్వభావంతో ఒక్కసారి ధ్యానం చేసి, నువ్వు ఇన్నాళ్ళు జీవితం మామూలుగా గడపలేదు, కేవలం భోగపరాయణం కాదు, ధృతవ్రతాసి, ఒక గృహిణి ఏ వ్రతపాలన చేయాలో అవి చేసావు, ధర్మం పాటించావు, ధర్మంతో భోగం అనుభవించావు, అంతగాని భోగం కోసం ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దమేన నియమేన, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించావు, నియమాలు పాటించావు, తపస్సును ఆచరించావు, మనం సంపాదించిన ధనాన్ని దానాధికారికి వినియోగించావు, ఒక గృహిణి చేయవలసినవన్నీ చేసావు. పైగా ఇంత పవిత్రంగా నువ్వు ఉన్నావు గనకనే నీకు ఇవాళ ఈ కోరిక పుట్టింది. ఇప్పుడు మనకి సాక్షాత్ నారాయణుడే పుత్రుడుగా కలుగుతాడు, ఆయన ఇచ్చినటువంటి వరము అని అన్నాడు. అప్పుడు నారాయణ తేజస్సు కర్దముల్లో ప్రవేశించింది, తద్వారా ఆమె గర్భంలో ప్రవేశించింది. నారాయణుడు ఆవిర్భవించబోతూ ఉన్నాడు. నారాయణ జనన గాథ. ఇవాళ అప్పుడే 2 అవతారాలండి, మన భాగ్యం. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప అంశం ఒకటి ఉంది, కొంచెం లోతుగా పరిశీలిద్దాం. 9 మంది సంతానం కలిగినప్పుడు వీళ్ళ మనస్థితి ఎలా ఉంది? ఆయన అలాగూ బ్రహ్మజ్ఞానే, అందుకే పుట్టినవాళ్ళు మహాత్ములు. ఈవిడ భోగ దృష్టితో ఉంది, అందుకే పుట్టినవాళ్ళు సంసారాన్ని విస్తరింపజేయగలిగేవాళ్ళు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆవిడ స్థితి పూర్తి వైరాగ్యంలోకి వెళ్ళింది, ఈయన అలాగూ వైరాగ్యంలో ఉన్నాడు. ఆ స్థితిలో కలుగుతుంది నారాయణుడు. అంటే కలిగే సంతానానికి తల్లిదండ్రుల మనప్రభావం కూడా ఉంటుంది. లేకపోతే పుట్టబోయేవాడి ప్రభావాన్ని అనుసరించి వీళ్ళ సంస్కారాలు మారతాయి అని కూడా అనుకోవచ్చు. అలాంటి సంస్కారాలు ఉంటే కానీ ఇలాంటి అవతారం దొరకదు అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే కలిగే సంస్కారం లేదా కలిగే సంతానం ఎలాంటి వాడంటే బ్రహ్మ విద్యను బోధించబోయే వాడు పుడుతున్నాడు గనక బ్రహ్మ విద్యకు అర్హమైన వివేక వైరాగ్యం ఆవిడికి కలుగుతుంది, జ్ఞాన సహితమైన వైరాగ్యం అనుకున్నది. ఇక్కడ రెండింటికి తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా. ఇది పురాణాల్లో లోతుగా పరిశీలించవలసినది. ఇప్పుడు జెనెటిక్స్ గురించి చాలా చాలా మాటలు మనకు వస్తున్నాయి, జన్యుశాస్త్రపరమైనవి. కానీ మనస్సంస్కారాలు కూడా సంతానం యొక్క కలయికలో పనిచేస్తాయని, కాలము యొక్క ప్రభావం కూడా ఉంటుందని సూక్ష్మమైన అంశాలని పురాణం చెప్తుంది. ఈ విషయాలపై రీసెర్చ్ చేసే సైంటిస్టులు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే పురాణాలు కేవలం కాలక్షేప కథలనే దృష్టి నుంచి మనం ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాం. ఇది ఆలోచించండి. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన ఒక కణం ఒక రూపం ధరించి బయటకు వచ్చి చెట్టు అంత ఎదగడం ఆశ్చర్యం కాదు. ఆలోచించండి, ఇక్కడ అంత సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ కూడా, అంత సూక్ష్మం. అందుకే కాలము, తల్లిదండ్రుల మనస్థితి, సంస్కారములు, ఇవి సహజంగా సంస్కారాలు రావు గనుకనే వేదంతో రకరకాల సంస్కారాలు చేస్తారు. వివాహ సంస్కారం, గర్భాధాన సంస్కారం, ఇవన్నీ కూడా సత్సంతానం కలగడం కోసం పశుప్రాయమైన మానవ జీవితాన్ని శుద్ధి చేయడానికి ఋషులు ఏర్పరిచిన పద్ధతులు. అలాంటి తపోజీవులు లేని మహాత్ముల విషయానికి చెప్పడానికి ఏమున్నది? మొత్తానికి ఆ ఆశ్రమ పదం చాలా పవిత్రంగా తేజస్సుతో నిండిపోయింది. తల్లికి నిండు నెలలు వచ్చినప్పటికల్లా ఒకానొక శుభముహూర్తంలో బ్రహ్మదేవుడితో పాటు మరీచి, వశిష్ఠాది దేవతల ఆశ్రమానికి విచ్చేశారు. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే బ్రహ్మదేవుడు నమస్కారం చేశాడు తల్లికి. నీ గర్భంలో ఉన్నవాడు సాక్షాత్ నారాయణుడమ్మా. అయం సిద్ధగణాధీశ సాంక్షాచారై సుసమ్మత. ఇతడు సిద్ధగణములకు ప్రభువుతాడు. అదేవిధంగా సాంఖ్యాచార్యులు గౌరవించేవాడవుతాడు. లోకే కపిల ఇత్యాఖ్యం, ఇతడే కపిల మహర్షి, నీ కీర్తిని పెంచుతాడు అని చెప్తూ, నువ్విప్పటికే సత్సంతానాన్ని పొందో, వారిని సరైన యోగ్యుల చేతుల్లో పెట్టావు. ఎవరెవరికి ఎవరినిచ్చాడో ఇక్కడ చెప్తున్నాడు. ఇందులో కళ అనేటువంటి ఆమెను మరీచి మహర్షికి ఇచ్చాడు, అనసూయను అత్రికి ఇచ్చాడు. ఇప్పుడు అనసూయ ఎవరో తెలిసింది కదా, కర్దమ ప్రజాపతి సంతానం ఎవరో చూడండి. శ్రద్ధ అనే ఆమెను అంగిరస మహర్షికి ఇచ్చాడు. హవిర్భువ అనేటువంటి ఆమెను పులశ్చనికిచ్చి వివాహం చేశాడు. గతి అనేటువంటి తన కన్యను పులహనుకిచ్చాడు. క్రియను క్రతువుకిచ్చాడు. ఖ్యాతిని భృగువుకిచ్చాడు. అరుంధతిని వశిష్ఠునికిచ్చాడు. ఇప్పుడు అరుంధతి ఎవరి సంతానమో తెలిసింది కదా. ఇందులో వారి పేరుని వీరి పేరుని డీకోడ్ చేస్తే విశ్వం తయారైన ఒక రహస్యం బయటపడుతుంది. నేను ఎప్పుడు ఆ పని చేయట్లేదు, అది ఒక ప్రత్యేకమైన క్లాస్. ఇది అర్థం చేసుకోండి. మొత్తానికి ప్రతి పురాణ కథలో కడుపు నిండా సైన్స్ అండ్ ఫిలాసఫీ 2 అంశాలు ఉంటాయి. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ ఆ సైన్స్ 2,
మెటీరియల్ సైన్స్ అండ్ మోరల్ సైన్స్, రెండిటి తర్వాత ఫిలాసఫీ, 3 ఉంటాయి. ఆ కోణంతో పురాణాలను అధ్యయనం చేసిన తరం తయారు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఉన్నదే, లేని తేవడం కాదండి. మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పదాలు కొంచెం తగిలితే చాలు అర్థమైపోతుంది. క్రతువుకి క్రియ ఏమిటి, పులహునికి గతి ఏమిటి, ఆ పేర్లు మనకి గతి క్రియ పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా, ఏదో ఉందన్నమాట. ఇది తెలిస్తే చాలు. సరే, మొత్తానికి శాంతి అనే ఆమెను అధర్వణుకిచ్చి వివాహం చేశాడు. ఎవరి వల్ల ఏమేమి జరిగాయో కూడా రాశారండి. శాంతిని అధర్వణుడికి ఇవ్వడం వల్ల యజ్ఞ సమృద్ధి జరిగింది అన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇవన్నీ కూడా. ఈ విధంగా నువ్వు మంచి పని చేశావు, ఇప్పుడు కలిగిన వాడు మహానుభావుడు, ఇతడి వల్ల మీ ఇద్దరూ తరించిపోతారయ్యా అని వెళ్ళిపోయారు. అప్పుడు మహానుభావుడు ఆ పుట్టిన పిల్లవాడిని చూసి నమస్కరిస్తున్నాడు. అది పుడుతూనే అప్పుడే యోగ్యుడిగా కనిపిస్తున్నాడు. అటువంటి మహాపురుషునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు కర్దమ ప్రజాపతి. ఇది కపిల అవతారం యొక్క స్తుతి. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతిం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛందశక్తిం కపిలం ప్రపద్యే. కపిలావతార సారం అంతా ఇందులో పెట్టేశాడండి. ఎందుకంటే యజ్ఞస్వరూపం వరాహస్వామి అయితే సాంఖ్యతత్వం కపిలుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సాంఖ్యం ఏంటో వేదాంతం ఏమిటో తెలియని వాళ్ళు లేరు. నాకు బాగా ఎరుకున్న విషయం ఏంటంటే, ఏమీ తెలియని అమాయకులు, భగవంతుడిపై భక్తి కలిగిన వారు చెప్పింది చక్కగా అర్థం చేసుకునే మేధావులు ఇక్కడున్నారు. అదేవిధంగా బహుశాస్త్రములు అధ్యయనం చేసి సాంఖ్యం ఏమిటో, మీమాంస అంటే ఏమిటో, యోగం ఏంటో తెలిసిన మహాత్ములు కూడా ఇక్కడున్నారు. ఆ మాటకొస్తే భాగవత సప్తాహాలు ఎన్నో మార్లు నిర్వహించిన వారు, భాగవత సప్తాహాలని నిర్వహింపజేసిన పండితులు కూడా ఉన్నారు. అయినా వారు వచ్చి వింటున్నారంటే భగవత్కథపై వారికి ఉన్నటువంటి ఆసక్తి. ఇంతమంది కూడా ఇటు మంచు చలిగాలి ఉన్నా కూర్చుంటున్నారు అంటే వారికి ఉన్నటువంటి తపస్సు. అటువంటి వారికి నమస్కరిస్తున్నాను. నా ముందు కూర్చున్న ప్రతివారు మహానుభావులనే స్పృహ నాకున్నది ఇక్కడ. అందుకని తెలియని వారికి చెప్తున్నాను కాకుండా తెలిసిన పెద్దలకి చెప్తున్నాను అని స్పృహ నాకున్నది. అలాగే తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ ఆసక్తి శ్రద్ధ ఉంటే చాలండి. ఇది ఒక్కటి ఉంటే చాలు. సాంఖ్యావతారం, సాంఖ్యం అంటే చాలామందికి తెలుసు గనక తెలియడం వల్ల మరికొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఆధునికులు చేసినటువంటి కూమర్షల్లో సాంఖ్యం ఒక నాస్తిక ధర్మం కింద చూపించారు. కానీ వేదం ఒప్పుకున్న దర్శనములు 6 ఉన్నాయి. వేదం ఒప్పుకున్నది సాంఖ్యం, పాతంజలం అంటే యోగము, అందులో ఒకటి. ఆ యోగంలో చిన్న భాగాలు ఇప్పుడు వింటున్నాం మనం లోకంలో. కానీ ఇంకా ఎన్ని దర్శనాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఒకటి సాంఖ్యము, రెండవది యోగము, మూడవది న్యాయము, తర్వాత పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, అదేవిధంగా వైశేషికం. మొత్తం 6 దర్శనములు చెప్తున్నారు ఇక్కడ. ఈ 6 దర్శనాలు గోళ నేను వెళ్ళను, కానీ సాంఖ్యం అనేటువంటిది కపిలాచార్యుల వారు చెప్పారండి. అయితే అద్వైత వేదాంతం ఏం చేసిందంటే సాంఖ్యాన్ని ఖండించింది. ఖండించిన సాంఖ్యానికి అవతారం ఒకటా, ఇది చాలామంది అనడం ఉంటుంది. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే సాంఖ్యాన్ని ఖండించింది అంటే అర్థం సాంఖ్యం ఎంత దూరం వచ్చిందో అంత దూరం వచ్చిన విషయాన్ని తీసుకుని దాని పైనున్న వేదాంతాన్ని చెప్పిందే తప్ప సాంఖ్యాన్ని ఖండించడం కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది అందరి కోసం నేను చెప్పట్లేదు, దానిపై గౌరవం కలిగిన వారు ఆనందిస్తారని చెప్తున్నాను అంతే ఇక్కడ. ఎందుకంటే ఇది కూడా నిద్రకి మంచి పనికొచ్చే సబ్జెక్ట్ అనుకునే వాళ్ళకి జోజోలాలి అంతే. కానీ ఇందులో ఉన్న విషయం కొంచెం లోతైనది. ఎందుకంటే సాంఖ్యం ప్రతిపాదించడానికి వచ్చాడు. ఆ మాట ఇక్కడ సాంఖ్యాచార్యై అన్నాడు. ఇది సరిగ్గా అర్థం చేసుకోలేక కొద్ది కాలం క్రితం ఇటు భాగవతాన్ని అటు రామాయణాన్ని ఆపోసన పట్టి ప్రస్థానత్రయాన్ని పూర్తిగా తనలో జీర్ణింపజేసుకున్న ఒక మహాపండితుడు, అద్వైతంపై గౌరవం కలిగిన వాడు భాగవతాన్ని ఎద్దేవా చేస్తూ సాంఖ్యాన్ని వేదాంతాన్ని కలిపేసి అయోమయం చేసింది భాగవతం అన్నాడు. పెద్దలు గనక ఏం అనకూడదు, అందుకే నామం చెప్పట్లేదు. కానీ వారికంటే పెద్దవాడు వ్యాసదేవుడు. అటువంటి వాడు అయోమయం చేశాడంటే తట్టుకోలేం గనక బుద్ధి దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే తోచిన విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సాంఖ్యం వేదసమ్మతమైన దర్శనం, యోగము వేదసమ్మతమైన దర్శనం, షడ్దర్శనాలు వేదం అంగీకరించింది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ షడ్దర్శనాల యొక్క పరమార్థం వేదాంతం అని చెప్పారే తప్ప షడ్దర్శనాలని తృణీకరించలేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే ప్రకృతే ప్రధానము, ప్రకృతి వల్లనే జీవులు వెళుతూ ఉంటారు, ప్రకృతి ప్రేరణతోనే మళ్ళీ ప్రకృతిలో లయమైపోతారు అని చెప్పేది నిరీశ్వర సాంఖ్యం అంటారు దాన్ని ఇక్కడ. అందరూ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని అంగీకరించరు, ప్రకృతే ప్రధానం అంటారు. ఇది ఒక నాస్తికంలో ఒక భాగం అయిపోయింది అప్పుడే. కానీ వేదం నాస్తికం కాదుగా. శేశ్వర సాంఖ్యం అని మరొకటి ఉన్నది, ఈశ్వరుడు గురించి చెప్తుంది.
ఆ సాంఖ్యం అంటే ఏమిటి? ఇది చెప్తే తర్వాత కపిలుడు చెప్పబోయేది అంతా తేలిగ్గా అర్థమైపోతుంది. సాంఖ్యం అంటే సంఖ్యలతో చెప్పేది సాంఖ్యం. నెంబర్స్తో చెప్తున్నాడు. ఇదేదో బాగుంది. నెంబర్స్తో చెప్తే తేలిగ్గా దేన్నైనా పొందగలం. ఆ టెక్నిక్ భారతీయ ఋషులకు చాలా ముందే తెలుసు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా చెప్తే విషయం గుర్తుంటుంది ఒకటి. అలాగే ప్రకృతి అంతా మనకు కలిసిపోయి కనబడుతుంది. అందులో జీవుడు ఎవరు ఈశ్వరుడు ఎవరో తెలుసుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు విభాగాలు చేసి చెప్పాలి. విభాగాలు చేసినట్టు ముక్కలు చేయడం కాదండి, ఆ విభాగాలు అర్థం చేసుకుంటూ చాలు, ముక్కలు చేయక్కర్లేదు. ఈ మైకులో ఎన్ని భాగములు ఉన్నాయి అని నేను చెప్తే ఒప్పుకుంటారు, కానీ ఈ మైక్ ఇప్పుడు తీసిన విప్పుతూ ఉంటే ఈ టెక్నీషియన్ ఒప్పుకోడు. విప్పకూడదు, భాగాలు ఏంటో తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రకృతి పురుషుడు కలిసిపోయి ఏది పురుషుడు ఏది ప్రకృతో తెలియకుండా తిరిగేస్తున్నాం. అక్కడ ప్రకృతే పురుషుడు అనుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ప్రకృతి ఏ రూపంతో ఉంది, పురుషుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకుంటే ఆ ప్రకృతి బంధం నుంచి నువ్వు ఎలా బయటపడాలో అర్థమవుతుంది. ఉదాహరణకి తాళ్లతో కట్టి పడేశారు మనల్ని. బుద్ధి పుట్టిన దగ్గర నుంచి తాళ్లతోనే ఉన్నాం అనుకుందాం. తాళ్ళు కూడా మన శరీరంలో భాగం అనుకుంటాం. అప్పుడు పెద్దలు వచ్చి చెప్తారు, నాయనా తాడు వేరు శరీరం వేరు, ఇదిగో ఈ భాగములు ఉన్నాయి చూసావా, కాళ్ళకి ఇలా చుట్టింది, నడుముకి ఇలా చుట్టింది, ఇది తాడు. ఈ తాడు చేత చుట్టబడిన ఇది ఉందే, ఇది నీ శరీరము అని చెప్తారు. అదేవిధంగా ప్రకృతి చేత బంధింపబడిన జీవుడికి ఇది ప్రకృతి, ఇది జీవుడు, ఈ రెంటిని నియంత్రించే ఈశ్వరుడని చెప్పేదే సాంఖ్యం. అలాగా విడదీసి చెప్తారు. ఇదిగో ప్రకృతి ఇన్ని నెంబర్స్లో తెలుసుకో, జీవుడు వాటిలో ఉన్నాడని తెలుసుకో అని చెప్తుంది ఇక్కడ. అందుకే ప్రకృతికి బద్ధుడై ప్రకృతి నియమాలతో ఉన్నటువంటి వాడు జీవుడు. ఇక్కడితో ఆగిపోతే నిరీశ్వర సాంఖ్యం. కానీ ఈ జీవుణ్ణి ప్రకృతిని నియంత్రిస్తూ జీవుడిలో ప్రకృతిలో కూడా వ్యాపించి వీడికి అతీతంగా ఉన్నాడెవడో అన్వయ వ్యతిరేకాభ్యాం, వాడిని తెలుసుకోవడానికి ఇది ఉపయోగించాలి ఇక్కడ. అలా పనికొచ్చినప్పుడు ఈ సాంఖ్యం ఏమైంది? శేశ్వర సాంఖ్యం అయింది. చెప్పలేదండి అక్కడ ఈశ్వరుడి గురించి అన్నాడు ఒక ఆయన. ఒక మామిడి తోటని స్టడీ చేయడానికి ఒక ఆయన వెళ్ళాడు. అందులో ఇన్ని బంగినిపల్లి, ఇన్ని నూజివిడి మామిడి, ఒక్కొక్కటి కలెక్టరు రకరకాల పేర్లన్నీ చెప్పి మామిడి తోట మీద రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ అంతా బాగుంది, అది చదివాడు ఒక ఆయన. మొత్తాన్ని బోల్డ్ని చెట్లు గురించి చెప్పారండి, వెరైటీల గురించి చెప్పారు అంతే. కానీ ఇవన్నీ ఏ మట్టి మీద ఉన్నాయో అది అందులో రాయలేదు. కనుక మట్టి గురించి చెప్పలేదు కనుక అక్కడ మట్టి లేదు అంటావా? అదేవిధంగా ఈ ప్రకృతి తత్వములు ఇవన్నీ చెప్పాడు అంటే వీటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఒక ఆధారం ఒకటి ఉంది, అది చెప్పలేదు అనకు. ఆధారం లేనిది అది లేదు. ఇది సాంఖ్యాన్ని అర్థం చేసుకోవాల్సినది. కనుక ముందు ప్రధానం అంటే ప్రకృతికి ప్రధానమని పేరు. ఇది నిజానికి తర్వాత 8 అధ్యాయాల్లో చెప్పబడ్డ గొప్ప విషయాన్ని ఇవాళ ఉపోద్ఘాత రూపంతో కొంచెం పరిచయం చేస్తున్నాం. దీన్ని బట్టి అధ్యాయాలన్నీ సులభంగా అర్థమైపోతాయి అని నేను అనుకుంటున్నా. ఇక్కడ జాగ్రత్త తెలుస్తున్నారు. దీన్ని ఏమంటారు? ప్రధానం అంటే మనం తయారవ్వడానికి ప్రధానం ప్రకృతి, అది లేకపోతే ఏం లేదు. అక్కడ తాగిపోకుండా దీని పైన ఒకడు ఉన్నాడు, పరం. ఈ ప్రధానంగా బంధింపబడ్డవాడు ఒకడు ఉన్నాడు, జీవుడు, వాడు పురుషం. గట్టిగా ఆలోచిస్తే ఆ పరము, ప్రధానము, పురుషుడు 3 రూపములుగా ఉన్నవాడు ఈశ్వరుడే. ఇదే తెలుసుకో. అందుకే ఇక్కడ వరుస ఎలా వచ్చింది చూడండి. పరం ప్రధానం పురుషం మహాంతం. పరమమైన వాడు, ప్రధానుడైన వాడు, పురుషుడైన వాడు, మహాత్ముడైనటువంటి కాలస్వరూపుడైన వాడు కవి. కవి అంటే సర్వద్రష్ట, సాక్షిస్వరూపుడు అయినటువంటి వాడు. అటువంటి స్వామి త్రివృతం, 3 వృత్తములతో లోకాన్ని నడుపువాడు. ఏమిటవి? సాత్విక, రాజస, తామస అనేటువంటి త్రివృతంతో ఉన్నటువంటి లోకాల్ని కాపాడేటువంటి వాడు. అటువంటి స్వామి ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం. ఎవరికైతే తన స్వరూపం తనకు తెలుస్తుందో వాడు ప్రకృతిని స్వాధీనం చేసుకోగలడు. లేదా ప్రకృతిని స్వాధీనం చేసుకుంటే కానీ తన స్వరూపం తనకు తెలియదు. ఇది రహస్యం. కనుక భగవానుడు ఎప్పుడూ తానేమిటో తనకు తెలిసినవాడు కనుకనే ప్రకృతిని స్వాధీనం చేసుకున్నాడు. ఆయన నీకు తెలియాలంటే ప్రకృతిని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలంటే ప్రకృతి ఏమిటో నీకు అర్థం కావాలి. ఇంతవరకు కట్టేసిన తాడు నువ్వనుకుంటూ భ్రాంతిలో పడ్డావు. ఇప్పుడు తాడేమిటో అర్థం చేసుకో, ముడెక్కడుందో తెలుసుకో, విప్పుకునే ప్రయత్నం చేయి, అప్పుడు నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది. ఇదే మొత్తం ఈ ఒక్క శ్లోకంలో కపిలావతారం యొక్క స్వరూపమంతా పెట్టేశాడు. ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం. స్వాత్మానుభూతితో ప్రపంచాన్ని తన అధీనం చేసుకున్నటువంటి వాడు అయిన స్వచ్ఛంద శక్తిం. జీవుడు పరతంత్రుడు, ఈశ్వరుడు స్వతంత్రుడు. ఇది భేదం, ఇంకోటి లేదు ఇక్కడ. పరతంత్రం పోతే స్వతంత్రుడిని పట్టుకుంటే ఆ పరతంత్రం అనేది ఒక్కడిపోతే జీవుడు కూడా బ్రహ్మమే అవుతున్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
పరతంత్రం అంటే ఒకదానికి అధీనమైపోవడం, అవునా లేదండి? మనం ప్రకృతికి అధీనులు, అవునా కదా? ఎంత ఉత్సాహంగా 6:30 కూర్చున్నాం, 8:30 అయ్యేటప్పటికల్లా ఎంత వేగం వెళతాం అనిపించట్లేదు. ఎందుకంటే ప్రకృతి, దానికి అధీనంలో మనం. ప్రకృతి ఎలా చెప్తే అలా నడవలసిన వాళ్ళమే. ప్రకృతిని అధీనం చేసుకున్నవాడు యోగి. మన ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా అందుకోసమే. అయితే ఈ స్టెప్స్ వేస్తూ ఉంటే మధ్యలోనే కొంత స్వాధీనం వస్తుంది, అప్పటికి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో ఆగిపోయి అదే పెద్ద విద్య అనుకుంటాం. ప్రస్తుతం యోగా అనే దానికి ఆ దుస్థితి పట్టింది. ప్రకృతిని నిగ్రహించడానికి యోగ శాస్త్రం చెప్పారు. అందులో ఆసనాలు ప్రాణాయామాల దగ్గర ఆగిపోయి దానితో లభించిన, ఎందుకంటే నియంత్రణ వల్ల వచ్చిన ఒక శక్తిని మనం ఆరోగ్యంగా పొందుతూ ఉన్నాం యోగంలో ఒక స్థాయికి వచ్చాక. కానీ అది ఇంకా కొనసాగించితే పంచభూతాల్ని జయించగలిగి పంచభూత శాసకుడైన పరమాత్మను కూడా పొందగలవు. అది నీలోనే ఉన్నాయి పంచభూతములు. దీన్ని తొలగించుకునే, వీటిని దాటే ప్రయత్నాల్ని తర్వాత చెప్పబోతున్నాడు స్వామి. మొత్తానికి ఇప్పుడు ఈ శ్లోకం మరొక్కసారి చదువుకుని కపిలాచార్యుడికి నమస్కారం చేద్దాం. ఇక్కడ సూచనప్రాయంగా సూత్రప్రాయంగా చెప్పిన వాక్యాలకి వ్యాఖ్యానం కపిల మహర్షి చెప్పినప్పుడు విందాం. ప్రస్తుతానికి మాత్రం నమస్కారం చేద్దాం. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛందశక్తిం కపిలం ప్రపజ్యే. ఈ విధంగా నమస్కరించాడు మహానుభావుడు. అప్పుడు నాయనా ఒక్క మాట చెప్తున్నాను విను, ఆత్మనిష్ట ఎవడుకుందో వాడికే మోక్షము. అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మము తన అసలు స్వరూపమని తెలుసుకునే వరకు ముక్తి లేదు. కానీ ఆత్మనిష్ట ఒక్కటే ప్రధానమైనటువంటిది. ఈ ఆత్మజ్ఞాన మోక్ష మార్గం చాలా సూక్ష్మమైనది నాయన. అంటే అది ఇంద్రియాలతో టపీమని తెలుసుకోలేము. ఒక సంగీతంలో స్వరం అర్థం అవ్వచ్చు, కానీ ఆత్మజ్ఞానం అంత తేలిక కాదు, అత్యంత సూక్ష్మమైనది. కాలగతిలో ఆ జ్ఞానం క్రమంగా క్షీణించింది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి నేను అవతరించాను అని చెప్పాడు. ఇది అవతార ప్రయోజనం. తం ప్రవర్తితం దేహమిమం విద్ధి మయావృతం. కనుక ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వచ్చాను. మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకారణాం వితరిష్యే ఏ ఆచాసౌ భయంచాతి తరిష్యతి. ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలియజేసే విద్య పేరే అధ్యాత్మ విద్య. అన్ని విద్యల కంటే అది ఉత్కృష్టమైనది. అరే హై డిగ్రీ అంటే ఎంత కష్టమని ఎలా అనుకుంటావో, అది హైయెస్ట్ డిగ్రీ ఇది. అందుకే భగవంతుడు భగవద్గీతలో గొప్ప మాట చెప్పాడు, అధ్యాత్మ విద్యా విద్యానం అన్నాడు. విద్యల్లో అధ్యాత్మ విద్య నేనే అన్నాడు. అందుకే అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అంటూ ఉంటాం. అతి కష్టమైనది, అది అంత తేలిక కాదండి. ఎంత కష్టమంటే క్షురస్యధార అన్నాడు ఇక్కడ కఠోపనిషత్తులో. కత్తివాదర మీద నడక లాంటిది. నాకు ఇంకా జ్ఞానం కలగలేదని జ్ఞానం చెప్పేవాడి మీద కోపగించుకోవడం కాదు, అది అత్యంత సూక్ష్మమే. కానీ అది పొందితే కానీ మోక్షం రాదు, ఏం చేస్తాం? అయితే మా బతికంతేనా? లేదు, మిగిలినవి చేస్తుంటే పుణ్యాలు వచ్చి గొప్ప గొప్ప స్థితులు వస్తాయి, ఇంతకంటే గొప్ప స్థితి వస్తుంది. అలాంటి మార్గాలు చెప్పారు. వీటన్నిటి వల్ల ఎప్పటికైనా అది కలగాలి. కనుక ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకారణాం, ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే విద్య ఏదుందో అది చాలా గొప్పది. అది నీకు లభించింది. పైగా దాని ఎడల నీ నిష్ఠ ఉంది. కేవలం ఆ సస్వరూపముని నిష్ఠ కలిగిన వాడివి గనక ఈ ప్రాపంచికమైనవన్నీ విడిచిపెడతానంటున్నావు. వెళ్ళు, నీకు ఎక్కడున్నా పర్వాలేదు. బ్రహ్మముతో అనుభవం ఉన్నవాడికి ఒక రూపంతో నేను కనబడనక్కర్లేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ అమ్మ ఇవి కావాలనుకుంది, దానికి కావలసిన సాధన సామగ్రి ఆవిడ దగ్గర ఇంకా లేదు. నేను అమ్మకి ఈ విద్య బోధిస్తాను, ఆధ్యాత్మిక విద్యని, ఆవిడికి కూడా ముక్తినిస్తాను. అమ్మ గురించి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళన్నాడు. అంటే అమ్మ గురించి చూసుకుని కొడుకున్నాకే సన్యాసం తీసుకున్నాడు, తెలుసుకోండి ఇక్కడ అని చెప్పి మహానుభావుడు అతన్ని దీవించి పంపించాడు. వెంటనే నమస్కారం చేశాడు, బయలుదేరిపోయాడు ఆయన. ఆ బయలుదేరిన వాడు అసలే ఆత్మనిష్ఠుడు కదా. ఇప్పుడు ఈయన ఉపదేశం అనుగ్రహం లభించింది కనుక క్రమంగా దేహాదులు యందు అహం మమ అని బుద్ధిని వదిలిపెట్టి నిరహంకృతయై నిర్మముడై నిర్ద్వంద్వుడై సమదృష్టి కలిగిన వాడై సమదృక్ స్వదృక్, ఏం పదాలు చూడండి. భాగవత భాష ఒళ్ళు పులకింపజేస్తుందండి వేదాంత విద్య తెలిస్తే. నిరహంకృతి నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్. సమముగా వ్యాపించిన బ్రహ్మమును తెలుసుకున్నాడు. స్వదృక్, అదే స్వస్వరూపముగా ఆత్మయం దృష్టి పెట్టాడు. ప్రత్యక్ అంటే బహిర్ముఖం కాని దృష్టి. ప్రశాంతధీహి, అది కలిగినవాడు ఎప్పుడూ ప్రశాంతుడై ఉంటాడు, ధీరుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అలలు లేని సముద్రము వలె ఉన్నాడు. ఎవరు?
కర్దమ ప్రజాపతి అయితే తెలుసుకోండి. ఉన్నవాడై ఆ వాసుదేవుడు ఎవడైతే ఉన్నాడో అతడే ప్రత్యేగాత్మస్వరూపుడని తెలుసుకుని ఆ వాసుదేవుని యందు పరాభక్తి కలిగి అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానంతో కూడిన భక్తిని పరాభక్తి అంటారు. అక్కడ పరమాత్మ తప్ప అన్యము లేదని ఎరుకలో నిలబడిపోయాడు. పరమాత్మ తప్ప అన్యము లేదనే విషయం ఎంత దూరంగా వెళ్ళిపోయిందంటే పరమాత్మ తప్ప అన్యము లేదనేటువంటి నా ప్రజ్ఞ కూడా పరమాత్మయే అని తెలుసుకుని ఆ పరమాత్మ ఎందుకు నిలబడిపోవడం. అది సామాన్యమైన స్థితి కాదు. ఆ తల్లికి ఇంకా రాలేదా స్థితి, ఈయనకు వచ్చింది కనుక ఆయన వెళ్ళి తరించిపోయాడు, ముక్తి పొందిపోయాడు. ఒక చోట ఈయన కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు. ఎవరు? కపిల మహర్షి ఆశ్రమంలో. అందుకని అమ్మా నీకు జ్ఞానం చెప్తాను కూర్చో అనలేదండి. ఎప్పుడు చెప్పాలో తెలుసా జ్ఞానం, అది తెలుసుకోవాలి. ఇక్కడ మఠం వేసుకు కూర్చుంటే ఆవిడొచ్చి నమస్కారం చేసి ఒక మాట అంటోంది, నాయనా స్వసుతం, నువ్వు పిల్లవాడివే అయినా నువ్వెవరో నాకు తెలుసు, మా ఆయన చెప్పాడు. బ్రతుకంతా కూడా నాకు అంత గొప్పవాడిని భర్తగా పొంది కూడా దేహం నేననే భావం పోలే, నాదైన అభిమానము పోలే. ఈ రెండు మాయలు పరమాత్మ అయిన నీ వల్లే కలిగాయి. ఇది గొప్ప మాట అంది ఇక్కడ. మాయ నువ్వే కదా, అదొకటి నీ వల్లే కలిగే. కాబట్టి నువ్వే దూరం చెయ్యి. సరిగ్గా భగవద్గీత కోట్ చేసిందండి. చెప్పాడుగా స్వామి, దైవీయేష గుణమయ గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాంతరంతితే. నా మాయను దాటలేరు అని బెదిరించావు, నన్ను ఆశ్రయిస్తే దాటగలరని అభయమిచ్చావు. కనుక నువ్వు కల్పించిన మాయకి చిక్కి నువ్వు కల్పించిన అద్భుతమైన సృష్టి చూసి ఈ సృష్టే సత్యం అనుకుని, సృష్టింపబడిన దేహాదులే సత్యం అనుకుని వీటిలో పడి అసలు సత్యమువైన నిన్ను మర్చిపోయాను. జ్ఞానం అంటే పెద్ద ఏం భయపడక్కర్లేదండి. పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదనేదే జ్ఞానం, ఇంకోటి కాదు. భక్తిలో అంతా రామమయ ఉన్నాడు ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. కానీ జ్ఞానం చెప్పాడనగానే ఒక్కసారి ఒళ్ళంతా కంపరమెత్తిపోకూడదు. చాలామందికి ఇది చాలా తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అలాగే భక్తి చెప్పగానే వాడికి కంపరమెత్తకూడదు, ఇది తెలుసుకోవాలి. రెండు భిన్న మార్గం అని అనుకోవడం వల్లే పొరపాటుపడుతున్నాం మనం ఇక్కడ. శుద్ధమైన జ్ఞానానికి పరాభక్తికి భేదము లేదు. పరాభక్తికి, కొబ్బరికాయల భక్తికి కాదు, అది తెలుసుకోవాల్సినది. అందుకే ఇక్కడ అద్భుతమైన మాట అంటోంది, యోవగ్రహోహం మమేతి ఇది ఏతస్మిన్యోజిత స్వయా అథ మే దేవ సమ్మోహం అపాకృష్టం త్వమర్హసి. నాకున్న మోహాన్ని పోగొట్టగలిగిన వాడు నువ్వే అని శరణి వేడింది. ఇప్పుడు పుత్రుడు ఏమైపోయాడు? గురువు అయిపోయాడు. వెంటనే ఏమడుగుతావో అడుగమ్మా అంటే, స్త్రీని నేను ఈ శరీరమే సత్యం అనుకుని, భోగాలే సత్యం అనుకుని సంపాదించుకున్నాను. ఇప్పుడు కాస్త ఏదో ఒక సత్యం ఉంది తెలుసుకోవాలని బుద్ధి మాత్రం కలిగింది. అదేమిటో తెలియట్లేదు. అది నువ్వు కలిగించాలి నాకు. భగవంతుడు గొప్పవాడు అని ఆశ్రయిస్తే అన్ని మంచి జరుగుతుంది, అది కూడా తెలుసు. ఆ భగవంతుడు ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, నేనేమిటి, ఎలా తరించాలి, ఇది నాకు నువ్వు చెప్పవయ్యా అంటే, ఏం పర్వాలేదమ్మా చాలా సులభం అన్నాడు. ఎందుకంటే మనస్సు ఒకటి ఉంది చూసావా, అదే ఈ మనస్సుని ప్రపంచంతో బంధించేవనుకో అది బంధం, దాని నుంచి పైకి తిప్పేవనుకో పరమాత్మతో అది మోక్షం. అయిపోయింది. చాలా సులభం. ఏది చెప్పడం, అట్టు తిరగేసినంత తేలిక కాదండి ఇటు నుంచి తిరగేయడం. అంతే. మరి అలాగా అంటే ఒక పని చేయి, సంగము అంటే మనస్సుకి విషయములతో సంగం వల్ల కదా బంధింపబడుతున్నాం. కనుకనే భగవజ్ఞానం కలగాలి అంటే ఈ సంగం వదిలేయాలి. వదిలేస్తే ఎలాగయ్యా, మనస్సుకు దేనికో దానికి అంటుకోవడం అనే ఒక లక్షణం ఉంది కదా, అది ఎలా వదులుతుందే నువ్వు ప్రశ్నిస్తావు, నాకు తెలుసు. అందుకే ప్రపంచంతో బంధించే సంఘాన్ని విడిచిపెట్టు, పరమాత్మతో బంధింపజేసే సంఘాన్ని చేపట్టు. అంటే ఎవరు నిరంతరం పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆయన అనుభూతిలోనే ఉంటూ సత్యధర్మాది మార్గముల్లో ఉంటూ వైరాగ్యవంతులై ఉంటారో అలాంటి తత్వజిజ్ఞాసువులు, తత్వజ్ఞానుల సంఘాన్ని చేపట్టాలి, సత్పురుషుల సాంగత్యం చేపట్టాలి. ఇది మొదటి మెట్టు. ఏమీ అర్థం కానప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను కూర్చోబెట్టి ఆయన గురించే చెప్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఆయన గురించి వింటూ 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 వెళుతూ ఉంటావు. ఎవడు సత్యమో వాడినే చెప్తూ ఆ సత్యస్వరూపం యొక్క లీలలుగానో రూపంగానో అందిస్తున్న సత్యాన్ని, ఆ సత్యం నువ్వు వింటూ 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 ఉంటే అసత్యం మర్చిపోతావు నువ్వు కాసేపు. అప్పుడు క్రమంగా అసత్యంతో సంఘం పోయి సత్యంతో సంఘం పెరుగుతుంది. ఆ సత్యంతో సంఘం వల్ల ఏం జరుగుతుంది కదా, లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన సద్వస్తువు లీలలు అవన్నీ వినడం వల్ల నీ మనస్సులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక శుద్ధత ఏర్పడుతుంది, ఒక నిర్మలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది, వికారాలు పోతాయి. అప్పుడు నీ స్వస్వరూపం తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. కనుక మొట్టమొదటి మెట్టేమిటి? సత్సంగం ప్రారంభమైపోయిందండి. దీన్నే కపిల గీత అని అంటారు.
భాగవతంలో ఇదొక పుస్తకం. భాగవతం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు కలయిక భాగవతం. ఒక్కొక్క పుస్తకం పట్టుకుంటే ఒక్కొక్క పుస్తకానికి 40 రోజులు చొప్పున కాలక్షేపం చేయవచ్చు. ఇందులో అతిశయోక్తి లేదు. అంటే ఇప్పుడు ఈ పుస్తకం పట్టుకుని మిగిలిన రోజులన్నీ తేల్చేస్తారా? ఏం భయపడకండి, అతి క్లుప్తంగానే తేలిపోతుంది ఇది. ప్రస్తుతానికి మాత్రం కపిల గీత ఆరంభమైపోయింది. మీకు తెలియదేమో, 2 అధ్యాయాలు అయిపోయి ఇప్పటికీ. ఎంత సంక్షేపం చేసుకున్నాము అనేది ఆ అవస్థలు వేరే ఉంటాయి, అది వేరే విషయం. కానీ మొత్తం 8 అధ్యాయాల్లో కపిలాచార్యుడు మొత్తం వేదాంత సారాన్ని చెప్పాడు. ఏ యోగం పట్టుకుంటే సత్యం తెలుసుకుంటావు, సత్యమే పరమాత్మ. ఆ యోగాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ, ఆ ఉపాయాలు చెప్తున్నాడు ఇక్కడ. అవి మొత్తం 8 అధ్యాయాలండి. ఇక్కడ 8 అధ్యాయాల్లో చెప్పినది రేపు ప్రవచనంలో మొదట వచ్చిన కొన్ని నిమిషాల్లో మనం పూర్తి చేసుకుని ఒక రసరమ్యమైన మరో కథలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. కనుక రేపు మనం కపిలాచార్యులు దేవహూతికి చెప్పినటువంటి రమ్యమైన కపిల గీతతో ప్రారంభించుకుందాం రేపటి కథాయజ్ఞాన్ని. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.